అప్పగిస్తూ ఉన్నాం. వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందజేయవలసిందిగా మనం చేస్తాం. దేవుని పరిశుద్ధ నామం ఈ సభల ద్వారా నిశ్చయముగా మహిమపరచబడునుగాక. బిగ్గరగా అందరూ ఆమెను చెప్తారు, ఇంకా బిగ్గరగా ఆమె చెప్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హృదయం ఈ సభల ద్వారా ఎంతో సంతోషించినట్లుగా ప్రభు పరిశుద్ధాత్ముడు ఈ సభలను జరిగించునుగాక. బిగ్గరగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఈ సభలలో మరి పాలు పంపులు పొందుచున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబములను సభల ద్వారా ప్రభు నిశ్చయముగాను నిండారులుగాను ఆశీర్వదించి దీవించునుగాక. బిగ్గరగా ఆమె చెప్పాలి. మీరు ప్రాణ శరీర ఆత్మలను ఏకం చేసి మరి దేవుని యొక్క మాటల వైపు దృష్టి సారించాలని మనం చేస్తున్నాం. సహజంగా మనకెన్నో వార్తలు వినబడుతుంటాయి. టీవీల ద్వారా, ఈ దినాల్లో వివిధ మాధ్యమాల ద్వారా వార్తలు వినబడుతున్నాయి. విద్యార్థులకైతే వారి యొక్క స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో వాళ్ళకు పాఠాలు వినబడుతూ ఉంటాయి. వాటిని వింటే సరిపోతుంది. కానీ ప్రభువు మాట్లాడేటప్పుడు సాధారణంగా వింటే కాదు, నీవు నీ దేవుడైన యెహోవా మాట ఏమని వ్రాయబడింది? శ్రద్ధగా విని. వినుట వేరు, శ్రద్ధగా వినుట వేరు. కొంచెం స్పందించే ప్రయత్నం చేయండి. వినుట వేరు, శ్రద్ధగా వినుట వేరు. ఈ రాత్రి మనకు ప్రభువారు తన లేఖన సారాంశంలో నుండి అందిస్తున్న ఈ మాటలను, ప్రభు మన కొరకు పంపిన ఈ మాటలను శ్రద్ధగా ఆలకించుదుముగాక. బిగ్గరగా ఆమేన్ చెప్దాం. మంచిది. ఈ ప్రత్యేకమైన సభలలో మరి రోజర్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి దేవుని అల్పదాసుడైన నాకు మరి ఆహ్వానం రావడం చాలా సంతోషదాయకం. ఈ పరిచర్యలు నడిపిస్తున్న ఇక్కడున్న దైవజనులు రెవరెండ్ వరకుమార్ పాస్టర్ గారికి, మరి ఇక్కడున్న సంఘము పెద్దలు, గ్రామస్తులు, కమిటీ వారందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యగారు వందనాలు. మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి దేవుని ఘనమైన పరిచర్య చేస్తున్నటువంటి అన్నోళ్ళు, అక్కోళ్ళు, సేవకులు, సేవకురాండ్రు వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి యూత్ చక్కగా మీరు వెల్కమ్ ఇచ్చారు. అంతకంటే చక్కగా ప్రభు ఏం మాట్లాడుతున్నారా అని ప్రాణ శరీర ఆత్మలను ఏకం చేసి మీరు శ్రద్ధగా ఆలకించి గ్రహించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం వినుటలో మనం ప్రొఫెషనల్స్ కావాలి. ప్రొఫెషనల్స్ అంటే నిపుణత కలిగిన వారము కావాలి. వినుటలో చాలామంది వింటారు. ప్రస్తుతం భూప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో అత్యధిక సంఖ్యాకులు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు.
ఉత్తి వినడం ప్రాముఖ్యం కాదు, శ్రద్ధగా విన్నామా లేదా అన్నది ప్రాముఖ్యం. విన్న వాక్యాన్ని ఏ మేరకు గ్రహించగలిగామనేది మరింత ప్రాముఖ్యం. గ్రహించిన వాక్యాన్ని ఏ మేరకు మన జీవితంలో అన్వయించుకొని పాటిస్తున్నాం, వాక్య ప్రకారంగా జీవిస్తున్నాం అనేది మరింత ప్రాముఖ్యం. తడవు చేయక నేను దేవుని యొక్క వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రభువు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. నేనేం పెద్ద ప్రసంగికుడిని కాదు, నేను ఒక సాధారణమైన యేసుక్రీస్తు ప్రభు వారి ఫాలోవర్ని. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ మెసేజర్, బట్ ఐ వాంట్ టు బి ఏ ప్రొఫెషనల్ లిజనర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు ఏం చెప్తున్నారా అని వినేదానిలో మరి నిపుణత కావాలి అనే తృష్ణ తపన మాత్రం నాలో ఉంది. అదే మీకు చెప్పాను. ఈ రాత్రి నేను మీకు అందించే ఈ మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మాటలు. ఈ రాత్రి నేను మీకు అందించే మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మాటలు. ఐ వాంట్ టు రిపీట్. ఈ రాత్రి నేను మీకు అందించే మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మాటలు. సార్ పదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటున్నారు. అవును కదా, నేనేదో నాకు పెద్ద శాస్త్రం తెలుసు మీకంటే ఎక్కువగా, కాబట్టి నేను చెప్తున్నాను మీరు వినాల్సిందే అన్నట్లుగా నేను ఇక్కడ లేను. ఆ లెక్కకు వస్తే మీ అందరిలో కడమవానిగా, మిమ్మల్ని నాకంటే ఎంతో యోగ్యులనుగా ఎంచుతూ మీ అందరిలో కొద్దివానిగా చివరివానిగా నన్ను నేను భావిస్తూ ప్రభు పాదముల యొద్ద నిలవబడి ఉన్నాను. కాబట్టి నాకు తెలిసిన ఏదో శాస్త్రం మీకు చెప్పడానికి, బలవంతంగా దానిని మీకు అందించడానికి ఇక్కడ లేదు. మరి ఇక్కడ మనం ఈ రాత్రి అధ్యయనం చేస్తున్న ఈ మాటలన్నీ కూడా ఇందులోని అని చెప్పుకున్నాం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములోనివి. అందరూ అనండి ఆ పదం ఒకసారి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం. చెప్పాలి ఈ మాట మాట. అందరూ ఈ మాట చెప్పండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కొంచెం బిగ్గరగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఎస్. ఏమిటండి 1కి 10 సార్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటారు? అవును, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం దీని యొక్క ఔన్నత్యం, ప్రాశస్త్యం మన ఉనికిలోనికి వచ్చి తీరాలి. దాని యొక్క గొప్పతనాన్ని ప్రతి మానవుడు తెలుసుకొని తీరాలి. మానవాళికి, మానవ జాతికి ఈ గ్రంథం ఎంత మేలు చేసిందో ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే ఏమిటో తెలుసునా? వినండి జాగ్రత్తగా. ఆకాశములను, భూమిని, ఆకాశమందలి సమస్తాన్ని, భూమి అందలి సర్వస్వాన్ని నోటి మాటలో ఉన్న మహత్తరమైన సృజనాత్మకమైన శక్తి చేత నిర్మించిన దేవాది దేవుడు మానవాళి కొరకు పంపినటువంటి దేవుని మాటల మూట. పరలోకము నుండి మానవ జాతి కొరకు దేవుడు వ్రాసి పంపిన సర్వోన్నతమైన దేవుని లేఖ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఏ మాటలో ఉన్న ప్రభావం ఆకాశములను, అందలి సమస్తాన్ని, గెలాక్సీలను, నక్షత్ర రాశులను నిర్మించిందో, సౌర కుటుంబాన్ని నిర్మించిందో, భూగ్రహాన్ని, ఇందలి సమస్తాన్ని, సముద్ర మహాసముద్రాలను, దగ్గర 90 లక్షల రకాలైనటువంటి జీవరాశులను,
మరింత ప్రాముఖ్యంగా మానవుణ్ణి ఏ మాట ఏ శక్తి రూపొందించిందో ఆ మాటే, ఆ మాటల సంపుటియే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని మనం పరిశీలిస్తూ వెళితే, ఇటీవల కాలంలో ఓ సర్వే చేశారు. ఆ సర్వే ఏమిటంటే, అసలు భూప్రపంచంలో మానవ రచయితల చేత ఎన్ని రకాలైన పుస్తకాలు వ్రాయబడ్డాయి, అది ఏ రంగమునకు చెందినదైనా, ఏ సెక్టార్కు చెందినదైనా సరే, మనుష్య రచయితలు వ్రాసినటువంటి పుస్తకాలు ఎన్ని అని ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క నంబరింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు ఈ 7 ఖండాలలో. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, వాక్యాన్ని కథ మాదిరిగా విని వెళ్ళిపోవడానికి వీలు లేదు. మీరు బంగారాన్ని ఇంట్లో దాచిపెట్టి వచ్చారు, కొందరు డబ్బులనేమో బ్యాంకులో దాచిపెట్టి వచ్చారు. ప్రభువారు చెప్పారు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి మాత్రమే నిత్యములు. కంటికి కనబడేవన్నీ కూడా అనిత్యములు అంటే ఎల్లకాలం ఉండవు, కొంతకాలమే ఉనికిలో ఉంటాయి. మరి తరువాత ఏం జరుగుతుందండి? అవి ఉనికిలో ఉన్నాయి కదా, హారతి కర్పూరం మాదిరిగా కనబడుతూ కనబడుతూ కనబడుతూనే కనుమరుగైపోతాయి. కంటికి కనబడేవన్నీ ఒకరోజు కనుమరుగైపోతాయి. దట్ మీన్స్ కనబడుతూ 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 కనుమరుగైపోవడం అంటే సున్నాగా మారిపోతాయి. కనబడే ప్రతి వస్తువు కాబోయే సున్నా అని గ్రహించాలి. భలే వేదాంతం తెచ్చారండి బాబోయ్. కనబడే ప్రతీదీ కాబోయే సున్నా. అందుకే ప్రభువు చెప్పారు, ఆకాశమును భూమియు గతించిపోవును గాని, చెప్పండి, నా మాటలు ఏమాత్రమును గతింపవు. అందుకే దీనికి ఇలా నామకరణం చేశారు పెద్దలు, అరగని కరగని తరగని చెరగని సుస్థిరమైన సిసలైన ఆస్తి దేవుని వాక్యం. నేనేమన్నాను ఒకసారి మీరు చెప్పండి. మొత్తం మీద కరగరమంటున్నారు కానీ ఆ సీక్వెన్సీలో చెప్పండి. అరగని కరగని తరగని చెరగని సుస్థిరమైన సిసలైన ఆస్తి, చెప్పండి, దేవుని వాక్యం. చప్పట్లు కొడుతూ ఈ వాక్యాన్ని బట్టి దేవదేవునికి ఒకసారి మహిమ చెల్లుతాం. చప్పటి దెబ్బలు కొట్టారండి, కొట్టితే గట్టి కొట్టాలి, లేకపోతే మానే, నా లెక్క అవుతుంది. బలమైన చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ముందున్న పాపోళ్ళు చప్పట్లు కొట్టల, ఫోన్ నొక్కుంటున్నారు, తింటున్నారు. మళ్ళీ గట్టిగా చేవగలిగిన చప్పట్లు కొట్టాలి. రైట్. ఇప్పుడే మీ మందిరం చూసి వచ్చాం. మంచి చేవగలిగిన టేకు కర్రతో మంచి తలుపులు కిటికీలు చేయించారు. మందిరం కూడా చాలా పొటెన్షియల్గా నిర్మించారు. చప్పట్లు అంతకంటే పొటెన్షియల్గా, సారవంతంగా, చేవగలిగినవిగా ఉండాలి. అర్థమవుతుందండి? ఎప్పుడు చప్పట్లు కొట్టమన్నా గట్టి చప్పట్లు కొట్టాలి. ఓకే, ప్రభువుకి మహిమ, శబ్దం జనించాలి. సరే, విషయంలోనికి వద్దాం. బైబిల్ గ్రంథం అంటే దీనికి ఒక ముద్ర వేశారు. బైబిల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఇది మత పుస్తకం అనుకుంటున్నారు, అందున కూడా క్రైస్తవుల పుస్తకం అనుకుంటున్నారు. కాదు కాదు సుమా, బైబిల్ గ్రంథానికి మతానికి అసలు సంబంధము లేనే లేదు. బైబిల్ గ్రంథానికి మతానికి సంబంధము లేదు. మరి బైబిల్ గ్రంథం ఏమిటండి? సృష్టికర్తను తెలియజేస్తుంది. ఎవరు ఆకాశములను భూమిని నిర్మించారో, ఎవరు స్వహస్తాలతో మానవాళిని నిర్మించారో, ఎవరు ఈ సకల చరాచర జగత్తును, సకల కోటి జీవరాశులను నిర్మించారో
ఆ సృష్టికర్తను తెలియచేస్తుంది ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆ గ్రంథానికి ఏం తెలుసండి అంటే, ఆ సృష్టికర్త ఈ మాటలన్నిటినీ మూటగా కట్టి మానవాళికి పంపించారు. పరలోకము నుండి మానవాళికి పంపబడిన దేవుని మాటల మూట, దేవుడు పంపిన ఓ లేఖ అని చెప్పుకున్నాం. సరే, విషయానికి వస్తే ఈ ఇటీవల కాలంలో చేసిన సర్వేలో నేను ఆ మాట చెప్తూ ఎక్కడాగానంటే, మీరు ఈ మాటలు జాగ్రత్తగా ఇలాంటి ఇటు చూడండి, మంచి నోట్బుక్లో రాసుకోవాలి. అది 10-20 రూపాయల నోట్బుక్ కాకూడదు. బుక్ మార్కెట్లో కాస్ట్లీయెస్ట్ నోట్బుక్ ఏది ఉందో, బాగా ఖరీదైంది, ఇక అంతకంటే ఖరీదైంది లేదండి అన్నటువంటి నోట్బుక్ కొని అందులో వ్రాయండి. ఎందుకంటే వాక్యమే సిసలైన ఆస్తి. మానవాళికి అపవాది చేత మోసగించబడిన అనుభవంలో తెలియట్ల భూమిని ఆస్తి అనుకుంటున్నారు, ధనాన్ని ఆస్తి అనుకుంటున్నారు, బంగారమును, వజ్రములను, వైడూర్యములను, వెండిని ఆస్తి అనుకుంటున్నారు, పదవులను చూసి భ్రమిస్తున్నారు ఇవి సుస్థిరమని. ఇవన్నీ కూడా ఒకానొక దినాన్న చెప్పండి కర్పూరం, ఇందాక చెప్పాను కదా, అలా కనుమరుగైపోబోతున్నాయని సృష్టికర్త చెప్పారు. నీవు నేనెవరో కాదనడానికి. కాబట్టి వాక్యాలను జాగ్రత్తగా వ్రాసుకోవాలి. అపవాది అయిన సైతానుడు ఉన్నాడే, వాడు పక్షి వలె వచ్చి ఏం చేస్తాడండి, ఈ వాక్యాన్ని మాత్రమే ఎత్తుకుపోతాడు. ఇంకా నీ దగ్గర ఉన్నది ఏది దొంగిలించడు. 25-30 సంవత్సరాల క్రితం ఆ పోట్లాట్లో తిట్టిన తిట్లున్నాయే ప్రత్యర్థులు, అవి ఇక్కడ ఉన్నాయి గుండెల నిండా నిక్షిప్తమై. వాటిని మర్చిపోవు. ఎందుకని? అవి నీలో నుండి తొలగిపోవు. ఎందుకని? అపవాది ఎత్తుకుపోడు వాటిని. ఈ రాత్రి వెండి కంటే, బంగారము కంటే, వజ్ర వైడూర్యముల రాసులకు మించిన అత్యంత విలువైన, వెలకట్టలేనంత విలువైన వాక్కులు ప్రత్యక్షత నీ దగ్గరకు వస్తూ ఉండగా అపవాది ఎత్తుకుపోతాడు. అందుకు శ్రద్ధగా వినాలి. దట్స్ వై యూ షుడ్ హ్యావ్ కాస్ట్లీయెస్ట్ నోట్బుక్. విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, మీరు వాక్యాన్ని ఎప్పుడూ ఏదో పొడి పొడిగా కాలక్షేపం కొరకన్నట్లుగా వినకండి. చాలా భయంతో, వణుకుతో వాక్యాన్ని వ్రాసుకునే ప్రయత్నం చేయాలి. వర్తమానం అంతా మక్కి దించేయాల, ప్రింటెడ్గా ఉండాల. మీరు వ్రాసుకున్న ఈ నోట్బుక్స్ 2, 3, 4, 5, 10 సంవత్సరాలకి, 15, 20 సంవత్సరాలకి ఒక దొంతరగా మారాలా. అదే నీ ఆస్తి, వాక్య ప్రత్యక్షతలు. నేను చెప్పొచ్చు టగటక ఏదో ఒకటి, కానీ ఇప్పటికే చాలా కూలిపోయారు మీరు. వెండి బంగారముల వెలయంత అయినాను, తులతూగవు నీ వాక్యముతో. ఈ భూప్రపంచంలో ఉన్న వెండి అంతటిని, బంగారం అంతటిని, వజ్రములన్నిటినీ, వైడూర్యములన్నిటినీ, రత్నములన్నిటినీ, కెంపులన్నిటినీ తెచ్చి ఓ చోట పెద్ద రోగు చేసి గుట్టబెడితే, వాటికి వెలగడితే ఆ వాటి వెల ప్రభు ఇచ్చే ఒక్క వాక్య ప్రత్యక్షతతో సమము కాదు. దాన్ని కోల్పోయేలాగుని చేస్తాడు అపవాది అయిన సైతాను. ఏం చేస్తాడు? మనోనేత్రములకు, మనోనేత్రం అంటే ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నాడు ఇంగ్లీష్ వెర్షన్. మనస్సు అనే నేత్రమునకు గురిడితనం కలుగు చేసి పిచ్చవాటినేమో విలువైనవనుకునేలాగున, అత్యంత విలువైన వాటినేమో పిచ్చిదనుకునేలాగున మోసగిస్తాడు అపవాది. వాడు మోసగాడు. వాక్యాన్ని వ్రాస్తున్నారా మీరు? ఈ రోజు నుండి ప్రభు మీతో మాట్లాడుతున్నారన్న సంగతి గ్రహించి మంచి నోట్బుక్ సంపాదించండి. తప్పనిసరిగా ప్రతి వర్తమానాన్ని నోట్ చేయండి. చేస్తామన్న వాళ్ళు ఒకసారి మీ కుడి చేయాల అలా పైకి సగం ఎత్తారు. మంచిదన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఇక త్వరగా ముందుకు వెళ్ళదు. ఎందుకు ఎంతసేపు చెప్పానంటే దాని గురించి ఇప్పటికీ చాలా కోల్పోయారు. కొంతమంది ఆ పేపర్ ఈ పేపర్ మీద రాస్తారు. పేపర్లు ఏమవుతాయంటే ఇలాంటి గాలికి ఎగిరిపోతాయి. కొంతమంది మామూలు నోటు పుస్తకాల్లో రాస్తారు, అది అయిపోయిన తర్వాత ఎక్కడో పడేస్తారు. మా ప్రాంతంలో అయితే పాత పుస్తకాలకు ఉల్లిపాయలు ఇస్తారు. మరి ఇక్కడ సంగతి ఏం తెలియదు.
ఉల్లిపాయలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. అలా కాదు, ఒక 200-300 రూపాయలు ఖరీదైన నోట్బుక్ ఉండాలా. ఈ వాక్యం నిన్ను ఉద్ధరిస్తుంది. చెప్తాను, ఈ వాక్యం ఇట్లాంటి విలువైన విషయాలు రాసుకుంటారని నేను మిమ్మల్ని బుక్ గురించి చెప్పాను. ఒకవేళ ఇప్పుడు బుక్ లేకపోయినా కనీసం పేపర్ మీదైనా రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ సర్వేలో మానవ రచయితల చేత ఎన్ని పుస్తకాలు వ్రాయబడ్డాయి అని చేసిన సర్వేలో తేలిన ఫలితార్థం ఏమిటంటేనండి, 28 బిలియన్ బుక్స్ వ్రాయబడినట్లుగా వాళ్ళ అంచనాలో తేల్చారు. 28 బిలియన్ అంటే మన సంఖ్యామానంలోనికి మారిస్తే 2800 కోట్ల రకాలైన పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఎన్ని పుస్తకాలండి? 2800 కోట్లు. ప్రతి మనిషి, ప్రతి రచయిత, ప్రతి కవి ఆయా శాస్త్రాలకు సంబంధించిన ప్రతి పుస్తకానికి నంబరింగ్, ఆ పుస్తకం పేరు రాసి నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళితే ఆ సంఖ్య ఎక్కడికి వెళ్ళిందండి? 2800 కోట్ల పుస్తకాలు. ఓహో, బాగానే ఉంది. అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకో తెలుసునా? ఈ 2800 కోట్ల పుస్తకాలలో భూప్రపంచంలో ఉన్న పుస్తక పాఠకులలో, బుక్ రీడర్స్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చదువుతున్నంత మంది ప్రజలు మరి ఏ ఇతర పుస్తకాన్ని చదవడం లేదు అన్నటువంటిది ఈ రాత్రి మీ గమనంలోనికి తీసుకొని రాబడుతున్నటువంటి అత్యంత విశేషమైన అంశం. ఆ అంశం కొరకు ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభువుకి మహిమ చెల్లించండి. మళ్ళీ చప్పటి దెబ్బలేస్తున్నా, గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్. భూప్రపంచములో ఉన్న లిపి ఉన్న అన్ని భాషలలోనికి తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథం ఇది. ఈ 2800 కోట్ల పుస్తకాలలో లిపి ఉన్న అన్ని భాషలలోనికి తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథం చెప్పండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందరూ ఇలా చెప్పండి, ఏ గ్రంథం అండి? ఇంకా బిగ్గరగా. జర్మనీ దేశంలో ఒక యవనస్తుడికి నిద్ర పట్టట్లేదు. కొన్ని 100 రాత్రులు నిద్రపోకుండా ఏదో ప్రయత్నపడుతున్నాడు. తల్లి, నాన్న ఏంట్రా పడుకోరా? లేదు మమ్మీ, మీరు పడుకోండి. కొన్ని 100 రాత్రులు నిద్రగాసి అతడు ఏదో ఒక విచిత్రమైన పరికరం కనిపెట్టాడు. అతను ఏదో కనిపెట్టి ఏదో చేస్తున్నాడు. చేసిన తర్వాత చివరికి అతడు ఏం చేశాడంటే ఒక పుస్తకాన్ని సిద్ధపరిచి అతడు అంటున్నాడు, నేను ఇన్ని 100 రాత్రులు ఎందుకు ప్రయాసపడ్డానో తెలుసునా? ఈ ప్రమాద హెచ్చరిక గనుక మానవ జాతికి తెలియకపోతే మనుష్యులు ఘోర ప్రమాదంలో చిక్కుబడిపోతారు. ఈ ప్రమాద హెచ్చరిక తెలియచేయడానికి నేను ఇంత కష్టపడ్డానని చెప్తున్నాడు. ఎవరా యవనస్తుడంటే 1450వ సంవత్సరంలో జర్మనీ దేశంలో జాన్ గుటెన్బర్గ్ అనే యవనస్తుడు ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టాడు, అచ్చు యంత్రం. ఎందుకయ్యా గుటెన్బర్గ్ గారు మీరు యంత్రం కనిపెట్టారంటే, ఇదిగో ఈ గ్రంథాన్ని ముద్రించడానికి. అందుకే మీకు జనరల్ నాలెడ్జ్లో ఒక బిట్ వస్తుంది. మొట్టమొదట అచ్చు వేయబడిన గ్రంథం అంటారు. ఏ గ్రంథం? పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అంటే యంత్రాన్ని కనిపెట్టి ఏ పుస్తకం ముందు అచ్చు వేద్దామా అని ఆలోచిస్తుంటే బైబిల్ మనసులోనికి వస్తే బైబిల్ని అచ్చు వేయలా. బైబిల్ గ్రంథాన్ని ముద్రించడానికే అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు 1450వ సంవత్సరంలో జాన్ గుటెన్బర్గ్. ఈ గ్రంథము ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిగా అచ్చు వేయబడిన గ్రంథం. అంత మాత్రమే కాదండి, బుక్ మార్కెట్లో, పుస్తక విక్రయశాలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ పుస్తకమయ్యా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ ప్రతులు అమ్ముడయిందంటే ఆ చరిత్ర కూడా ఈ గ్రంథానికే దేవుడు అనుగ్రహించాడు. చప్పట్లు కొడుతూ ఈ 2 అంశాల కొరకు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లుతాం. అంత మాత్రమే కాదండి, ప్రింటింగ్ మెషిన్ చరిత్రలో, ముద్రణా యంత్రాలయాల చరిత్రలో ఈ భూగ్రహంలో
ఎక్కువ ప్రతులు ఏ పుస్తకమయ్యా ముద్రించిందంటే దానికి కూడా జవాబు చెప్పండి. ఈ గ్రంథమే. అంత మాత్రమే కాదండి, ఏ గ్రంథమును గురించి బోధించడానికి, ప్రీచ్ చేయడానికి ప్రపంచంలో ఉన్న ఎక్కువ మైదానములు వినియోగించబడ్డాయంటే దానికి కూడా జవాబు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథాన్ని బోధించడానికి, బైబిల్ గ్రంథాన్ని వినిపించడానికి నిర్మించబడినన్ని వేదికలు, డైస్ అంటారు, ఇన్ని వేదికలు మరి ఏ ఇతర అంశాన్ని గురించి బోధించడానికి కూడా వినియోగించబడలేదు. బైబిల్ గ్రంథాన్ని గురించి వినిపించబడడానికి వినియోగించబడినన్ని పిఎస్ సిస్టమ్స్, మైక్ సెట్స్ మరి ఏ ఇతర గ్రంథాన్ని గురించి వినిపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ భూమండల చరిత్రలో వినియోగించబడలేదు. ఈ గ్రంథమును గురించి బోధించడానికి ఉన్నంతమంది బోధకులు, వక్తలు, ప్రీచర్స్, టీచర్స్ మరి ఏ ఇతర కాన్సెప్ట్ గురించి కానీ, ఇజమును గురించి కానీ, మరి ఏ ఇతర శాస్త్రాన్ని గురించి కానీ చెప్పడానికి ఈ గ్రంథమునకు ఉన్నంతమంది బోధకులు మరి ఏ ఇతర గ్రంథానికి లేరనేది మరి ఒక ప్రాపంచిక సత్యం. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. ఇలా ఈ గ్రంథం యొక్క ఔన్నత్యం చెప్పుకుంటూ వెళితే బళ్ళును తెల్లారిపోతుంది. ఏమిటండి ఇంతకీ ఈ గ్రంథం? కాకిపిల్ల కాకికి ముద్దు అన్నారు, మీ గ్రంథం మీకు ఎక్కువేమో అని ఎవరైనా మాట్లాడచ్చు. ఈ గ్రంథం ఏం చేసిందండి మానవాళికి? ఏం చేసిందా? యేసు ప్రభువుని అభిమానించే వారికే కాకుండా ఆయనను ద్వేషించే వారికి కూడా ఈ గ్రంథం ఎంతో మేలు చేసింది. ఎలాగండి? మాకేం చేసిందండి? ఏం చేసిందో చెప్తాను వినండి. ఇక్కడ కూర్చున్న మీలో, అయ్యా మా ఇంట్లో ఎలక్ట్రిక్ పవర్ లేదు, మా ఇంట్లో కరెంట్ లేదండి, మేము దీపం బుడ్డి వెలిగించుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాం అన్న వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తుతారండి? ఎవ్వరు ఎత్తలా. అయ్యా మా ఇంట్లో బల్బు లేదు, వెలుగునిచ్చే బల్బు లేదు అనేవాళ్ళు ఎవరైనా చేతుతారండి? ఎవరు ఎత్తలా. ఎక్కడిది నీకు ఎలక్ట్రిక్ పవర్? ఎక్కడిది నీకు బల్బు? దానిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు, మహనీయులు ఏమన్నారో తెలుసిన? ఈ గ్రంథము మాకు జ్ఞానం ఇచ్చింది, కృపనిచ్చాడు దేవుడు. ఈ గ్రంథం ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇదిగో థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి బల్బును కనిపెట్టిన సైంటిస్ట్ ఏమన్నారో తెలిసిన? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యము నన్ను వెలిగించింది, నేను లోకానికి వెలుగునివ్వడానికి ఇదిగో ఈ బల్బును కనిపెట్టానని చెప్పాడు. చప్పట్లు కొట్టాలనిపించలా? అర్థమవుతుందండి? అయ్యా మోటారు సైకిలు, మోటారు వాహనం మేము వినియోగించడం లేదన్నవారు ఎవరైనా ఉన్నారా? రైలు బండి ఉందే, నాకు అక్కర్లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఫ్లైట్తో మాకేం పని అనేటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్లైట్ కనిపెట్టింది ఎవరనుకుంటున్నారు? ఇద్దరు సోదరులు. వాళ్ళ నాన్నగారు దేవుని సేవకుడు, పాస్టర్ గారు అబ్బాయిలు. వాళ్ళిద్దరికీ దేవుని వాక్యం కంఠస్థం చేసి అప్పగించకపోతే వాళ్ళ అమ్మగారు టిఫిన్ కూడా పెట్టేది కాదు. రైట్ బ్రదర్స్ ఏం చెప్పారంటే, దేవుని వాక్యం మా మనస్సులను జ్ఞానంతో నింపినందున మేము ఈ వాహనాన్ని కనిపెట్టాం, గగనతలంలో ప్రయాణం చేసే ఈ విమానాన్ని. మతం, కులం మనుషులు పెట్టుకున్నారు. దేవునికి మతం లేదు, దేవునికి కులం లేదు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్న ప్రభువు, సృష్టికర్త మనుషులందరికీ మేలు చేశాడు. ఏ మతస్థులండి కరెంటు వాడుకునేది?
కొంచెం మాట్లాడండి అయ్యారు. ఏ మతస్థులండి లైట్లు వాడుకునేది? ఏ మతస్థులండి మోటారు వాహనాలు, కారులు, రైళ్ళు, విమానాలు వాడేది? పోనీ ఏ కులస్తులండి? కులమత భేదాలు ఉన్నాయా వాటి దగ్గర? వాటిని కనిపెట్టిన శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే, బాబు ఈ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాకు జ్ఞానాన్ని నేర్పింది, జ్ఞానం ఇచ్చాడు సృష్టికర్త. ఆ జ్ఞానంతో వీటన్నిటిని మేము కనిపెట్టాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేనేం కల్పించి చెప్పట్లా, మీరు చరిత్ర చదువుకోండి, చరిత్ర చదువుకోండి. జేమ్స్ వాట్ రైల్ ఇంజిన్ కనిపెట్టాడు. ఇంకా అలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు. మానవులకు మేలు చేసే ప్రతి దాని వెనుక దేవుని ప్రేమ వాక్యం ఉన్నది. ఇది ఒక మతస్థులకని, ఒక కులస్థులకని దేవుడు ఇవ్వలా. ఎందుకంటే దేవునికి కులం, మతం లేవు కాబట్టి. మనుషులందరూ ఆయన వారే, ఆయన ప్రేమిస్తున్నారు. ఒక తండ్రికి 10 మంది బిడ్డలండి. ఎవరంటే ప్రేమ ఆయనకి? అందరంటే కూడా ప్రేమ. అందరూ ఆయన బిడ్డలే కాబట్టి కులం, మతం అనే కాన్సెప్ట్స్ మైండ్లో నుండి తొలగించి సృష్టికర్త మానవుడు అనేటటువంటి అనుభవంలోనికి వచ్చి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాము. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా మరొకసారి చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను మీకు అందించే ఈ మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములోనివి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అవును, మానవుల కొరకు దేవుడు పంపిన దేవుని లేఖ. ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా ఈ గ్రంథాన్ని గురించి. ఈ దినాల్లో మనం ఏ ఎలక్ట్రానిక్ పరికరం కొన్నా కూడా, ఇప్పుడు అన్నోళ్ళు చక్కటి మైక్ సిస్టమ్ పెట్టారు. థ్యాంక్ యూ బ్రదర్స్, చాలా మంచి వాయిస్ ఇస్తున్నారు. ఇక్కడ అద్భుతమైనటువంటి మ్యూజిక్స్ ఉన్నాయి. ఈ మ్యూజిక్ పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్. మనందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. అన్నగారు ఇక్కడ వీడియో కెమెరా పెట్టారు, ల్యాప్టాప్ ఉంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు మనం దేనిని కొన్నా కూడా దాని ప్యాక్తో పాటుగా ఒక చిన్న పుస్తకం ఇస్తాడు. ఆ పుస్తకాన్ని ఏమంటారు? సిస్టర్స్ ఏం మాట్లాడలే, ఏమంటారు? చదువుకున్న చెల్లెళ్ళు చెప్పి చదువుకుంటారు. మాన్యువల్ బుక్ అంటారు. ఈ మాన్యువల్ బుక్లో ఏముంటుంది అంటే, టైటిలే ఏ కంపెనీ వారు ఈ పరికరాన్ని తయారు చేశారో వాళ్ళ పేరు వేసుకుంటారు. శాంసంగ్, యమహా ఇక్కడ కనబడుతుంది. కంపెనీ పేరు ఉంటుంది. పుస్తకం లోపల ఏముంటుంది? కంపెనీ అంటే మేమే దీనిని తయారు చేసిందని. పుస్తకం లోపల ఏముంటుందంటే దీనిని ఎందుకు తయారు చేశారో ఆ పర్పస్ ఉంటుంది, ఉద్దేశం. దీనిని ఫలానా పని మీద నిర్మించాము, తయారు చేశాము. ఇంకా లోపలికి వెళితే ఏముంటుంది? దీనిని ఇలా 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 వినియోగించాలి. ఇంకా చివరికి వెళితే ఏముంటుంది? ఇలా వాడకూడదు, ఇలా వాడకూడదు, ఇలా వాడకూడదు. ఎవరు తయారు చేశారో ఉంది, ఎలా వాడాలో ఉంది, ఎలా వాడకూడదో కూడా ఉంది. దాన్ని మాన్యువల్ బుక్ అన్నారు. భూమండల చరిత్రలో 90 లక్షల రకాలకు పైబడిన జీవరాశులు ఉన్నటువంటి ఈ భూప్రపంచంలో మానవుడు అత్యంత విశేషమైన జీవి. మిగిలిన సృష్టమంతటిని సృష్టికర్త నోటి మాటతో నిర్మించాడు, కానీ ఒక్క మనిషిని మాత్రమే అతి ప్రత్యేకంగా బహుశ్రద్ధ తీసుకొని తన స్వహస్తాలతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి మానవుని నిర్మించాడు. ఈ భూమండలంలో ఎన్నో ఉన్నా కూడా వాటన్నిటికంటే అత్యంత విశేషమైన వాడు మానవుడు. మానవుని నిర్మించిన సృష్టికర్త ఆ మానవునికి, హ్యూమన్ బీయింగ్కి మాన్యువల్ బుక్గా ఇదిగో
ఈ గ్రంథాన్ని పరలోకము నుండి భూలోకానికి పంపించారు. అందరూ ఒక్కసారి ఈ గ్రంథం కొరకు చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లుతాం. హ్యూమన్ బీయింగ్ మాన్యువల్ బుక్. కొంతమంది తెలియక మతం కులానికి అంటగట్టచ్చు. ఒకరోజు వారికి కూడా తెలుస్తుంది. విమర్శించేది మన అభిమతం కాదు. మన పెద్దలు ఏం చెప్పారు? ఫాదర్ ఎం దేవదాసాయి గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, ఏ మతమును కానీ ఏ మనుష్యుని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. ఇది బైబిల్ చెప్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పించిన సిద్ధాంతం. మరి ఈ రాత్రి ఏమిటండి? మాన్యువల్ బుక్గా మానవాళికి పంపినటువంటి లేఖనములో నుండి, ఈ గ్రంథములో నుండి మనుషులకు దేవుడు పంపినటువంటి పాఠాన్ని క్లుప్తంగా, దాని ఎసెన్స్ అంటారు కదా, సారాంశాన్ని మీ గమనంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. పాస్టర్ గారు మైక్ ఇచ్చారు కానీ ముగింపు టైం చెప్పాల. అందుకు నేను కూడా ధారాళంగా సాధారణంగా సాదాగా వెళ్ళిపోతాను. వారి ముఖం చూస్తుంటే పర్వాలేదయ్యా, తెల్లవారులు చెప్పినా మా వాళ్ళు వింటారన్నట్లుగానే చూస్తున్నాను. మా పాస్టర్ గారు ఆయన భావ ప్రకటన నిజమేనన్న వాళ్ళు స్తుతో స్తోత్రము హల్లెలూయా చెప్పేవాళ్ళుగా నిజమైతే, చుట్టం అడిగి అన్నం పెట్టించుకున్నట్టుగా నేనన్నాక హల్లెలూయా అంటుంది మా అక్క. నిజమేనయ్యా, కాస్త దేవుని మాటలు, కాస్త దేవుని హృదయం ఈ రాత్రి బోధించండి అన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. సాధ్యమైనంత క్లుప్తంగా, వీలైనంత త్వరగా నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ గమనంలోనికి తీసుకురావడానికి దేవుని పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతున్నాను. ప్రభువు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునగాక. ఇది మత ప్రబోధం కాదు, సృష్టికర్త నుండి మానవాళికి దేవుడు పంపిన పాఠం. ఈ పాఠాన్ని ఎవరు తెలుసుకోవాలండి? మనుష్యునిగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఈ పాఠమును నిశ్చయముగా గ్రహించి తీరాలి. ఈ మైక్ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి గ్రామ పెద్దలు, పురప్రముఖులారా, సత్యాన్వేషకులారా, మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, చిత్తగించండి. ఈ మాటలలో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు పరిశీలించి ఆలకించాలని మనవి చేస్తున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథమును గురించి గ్రంథంలో ప్రభువు రాయించారు, ఇది 2 అంచులు గల ఖడ్గము అని. ఎన్ని అంచులు గల ఖడ్గం అండి చెప్పాలి. ఇలాంటి పాయింట్ చెప్పినప్పుడు టక్కుమని రాసుకోగలగాలి. అందుకు నేను ఇందాక చెప్పింది 2 అంచులు గల ఖడ్గం. రిఫరెన్సులు టకటక చెప్తాను, అన్నీ వివరించడానికి సమయం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం పరిశీలనాత్మకంగా అధ్యయనం చేయండి. ద్వితీయ ఉపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వాక్యం. ఎవరు రిఫరెన్స్ చదవనక్కరలేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం 2 అంచులు గల ఖడ్గమని ఎక్కడ బైబిల్లో ఉందో 2 రిఫరెన్సులు చెప్తాను. ఆ రిఫరెన్సులు ముందు నోట్ చేసుకోండి. కీర్తనల గ్రంథము 149వ కీర్తన 9వ వాక్యం, మొదటి రిఫరెన్స్. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం, 2వ రిఫరెన్స్. ఈ 2 రిఫరెన్స్లో దేవుని వాక్యాన్ని గురించి ప్రభువు ఏమి వ్రాయించారంటే, ఇది 2 అంచులు గల ఖడ్గం. ఏమిటి ఆ 2 అంచులు అనే దానికోసం నేను చెప్పిన రిఫరెన్స్ ద్వితీయ ఉపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వాక్యం. అక్కడ ఇలా వ్రాయబడింది, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలే అన్నాడు. టకటకా వెళ్ళిపోతాను, మన అంశంలోనికి వెళ్ళాలి కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. ఏమిటి ఈ 2 అంచులు అంటే, ఒక అంచు మంచు వంటి సువార్త, ఒక అంచు మంచు వంటి సువార్త. 2వ అంచు వాన వంటి ఉపదేశము. ఒక అంచు సువార్త, 2వ అంచు ఉపదేశము. సువార్త మంచు వంటిది, ఉపదేశము వాన వంటిది. మంచు, వర్షము, ఈ రెండింటిలో ఏముంటుంది చూడండి. క్రిస్మస్ దినాలలో జనవరి
ఫస్ట్ తారీఖు ఆ ప్రాంతాల్లో విస్తారంగా మంచు కురిసే వేళలో ఇలాంటి కాటన్ క్లాత్ ఒకటి అలా ఆరు బయట వాకిట్లో వేసి తెల్లవారులు ఉంచి ఉదయాన్నే దాన్ని తీసుకుని అలా పిండేమనుకోండి ఏమొస్తాయి? నీరు వస్తుంది. ఇదే కాటన్ క్లాత్ని విస్తారంగా కురుస్తున్న వర్షంలో పడేసి ఒక 5-10 నిమిషాల తర్వాత తెచ్చి పిండితే అప్పుడేమొస్తాయి? అప్పుడు కూడా నీరు. నీటి శాస్త్రీయ నామం, సైన్స్ స్టూడెంట్స్ చెప్పండి అమ్మా, వినబడలా? H2O. థ్యాంక్ యూ. మంచులో ఉన్నది H2O అని, వర్షములో ఉన్నది కూడా H2O అని. ఎలాగో సువార్తలో ఉన్నది నీరే, నీరు అనబడిన దేవుని మాటలే. ఉపదేశములో ఉన్నది కూడా నీరు అనబడిన దేవుని మాటలే. మరి మంచుకి వర్షానికి తేడా ఏమిటి నాయన అంటే సాంద్రతలో వేరియేషన్ ఉన్నది, సాంద్రతలో వ్యత్యాసం ఉన్నది. హై కంటెంట్లో ఉంటుంది, వర్షంలో హై వాల్యూమ్లో ఉంటుంది. మంచులో కొంచెం తక్కువ సాంద్రత కలిగిన విధానంలో నీరు ఉంటుంది. నీరు ఈజ్ ఈక్వల్ టు దేవుని మాటలు. సువార్తలో ఉన్నది దేవుని మాటలే. చెప్పండి ఇప్పుడు ఉపదేశంలో ఉన్నది కూడా. మరి తేడా ఏమిటంటే సాంద్రతలో వేరియేషన్ ఉన్నది. ఇప్పుడు విషయంలోనికి వద్దాం. సువార్త పని ఏమిటి? ఉపదేశం యొక్క పని ఏమిటి? సువార్త కర్తవ్యం ఏమిటి? ఉపదేశం కర్తవ్యం ఏమిటి? సువార్త ఏం చేస్తుంది మానవులకు? ఉపదేశం ఏం చేస్తుంది మానవులకు? బైబిల్ రెండంచులు గల ఖడ్గం. 1 సువార్త, 2 ఉపదేశం. సువార్త మంచు వంటిది, ఉపదేశం వర్షము వంటిది. సువార్తలో దేవుని మాటలు ఉన్నాయి, తక్కువ సాంద్రత గల దేవుని మాటలు. ఉపదేశంలోనూ ఉన్నాయి దేవుని మాటలే, ఎక్కువ సాంద్రత కలిగిన దేవుని మాటలు. మరి సువార్త పని ఏమిటి అంటే లోకంలోనికి వెళ్ళి మనుషులను కలుసుకొని మనుషులను సంధించి ఏం చేస్తుందో తెలుసునా? రాసుకునే ప్రయత్నం చేయండి. సువార్త యొక్క మిషన్ లేదా పని ఏమిటంటే పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. చెప్పండి అమ్మా, సువార్త ఏం చేస్తుందండి? చెప్పాలి. ఫ్యాను గాలిని ఇస్తుంది, లైట్ వెలుతురుని ఇస్తుంది, అంతే కదండి? అవునా కాదా? సౌండ్ సిస్టమ్ ఏం చేస్తుంది? చిన్నగా మాట్లాడిన మాటను చాలా పెద్దగా చేసి అనేక వేల మందికి వినబడినట్లుగా చేస్తుంది. సువార్త పని ఏమిటి అంటే ఒక వ్యక్తి పాపిగా ఉన్నప్పుడు, పాపముతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కలుసుకొని పాపమును అతనిలో నుండి తొలగించి పాపిని పరిశుద్ధునిగా చేస్తుంది. వైద్యశాల ఏం చేస్తుందండి? ఒక రోగిని హాస్పిటల్లోనికి డాక్టర్ యొద్దకు తీసుకుని వెళితే డాక్టర్ గారు చికిత్స చేసి ఏం చేస్తారు? రోగిని ఆరోగ్యవంతునిగా చేస్తారు. ఎలాగో అలాగే సువార్త వెళ్ళి పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. పాపి ఏమవుతాడండి సువార్త ద్వారా? పాపి పరిశుద్ధుడైపోగానే కోర్సు పూర్తయిపోలా. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:13 జస్ట్ అలా నోట్ చేసుకున్నంతవరకు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అన్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళికలో పాపి పరిశుద్ధుడవ్వాలి, అది మొదటి ఘట్టం. రెండవ ఘట్టం ఏమిటంటే పరిశుద్ధుడు పరిపూర్ణుడవ్వాలి, సంపూర్ణులవ్వాలి. సో ఉపదేశం యొక్క కర్తవ్యం ఏమిటంటే పరిశుద్ధుడు, చెప్పండి ఇప్పుడు, పరిపూర్ణుడు లేదా సంపూర్ణుడు కావలెను. సువార్త లోకములోనికి వెళ్ళి పాపిని కలుసుకొని పాపమును తొలగించి సంఘములోనికి తెచ్చి పరిశుద్ధునిగా మార్చి సంఘములోనికి తెచ్చి సంఘంలో చేరుస్తుంది. సంఘంలో చేర్చబడినటువంటి పరిశుద్ధులను పరిపూర్ణులనుగా చేసి అతి త్వరలో మధ్యాకాశానికి పరమవరుడుగా రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు భూమి మీద నుండి ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారుగా తీర్చిదిద్ది వధువు సంఘముగా తీర్చిదిద్ది ఆయన యొద్దకు మధ్యాకాశమునకు కొనిపోబడినట్లుగా అక్కడికి ఎగిరి వెళ్ళుటకు చాలినంత అర్హత కలిగిన వానిగా సిద్ధపరచున్నదియే ఉపదేశము. బైబిల్ ఎన్నంచులు గల ఖడ్గం, ఒక అంచు సువార్త.
పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. రెండవ అంచు ఉపదేశం పరిశుద్ధుని పరిపూర్ణునిగా మార్చి రాకడలో ఎత్తబడేలాగున సిద్ధపరుస్తుంది. ఇక్కడి వరకు పాఠం అర్థమైన వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాత్రి నేను ఈ రెండు కోణాలు మీతో మాట్లాడడానికి సమయం సంకుచితంగా ఉంది. అయినా కానీ రెండు కోణాలు మీతో బహుక్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. మొదటి ఘట్టం సువార్త, రెండవ ఘట్టం ఉపదేశం. ఈ రెండు ఉండాలి. కొన్ని పోటీ పరీక్షలకు లేదా ఉద్యోగ పరీక్షలకు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఉదయం 10 to 12 పేపర్ 1 ఉంటుంది, లేదా మొదటి పేపర్. మధ్యాహ్నం లంచ్ తరువాత 2 to 4 ఉంటుంది, పార్ట్ ఏ పార్ట్ బి ఎగ్జామ్లో. ఈ రెండు కలిస్తేనే 50 + 50 100 మార్కులకు పరీక్ష. మొదటి పేపర్ 1 బాగా రాసి 50కి 50 తెచ్చుకొని అసలు పేపర్ 2 ఎగ్జామ్కి అటెండ్ కాలేదనుకోండి, ఏమవుతుంది? ఫెయిల్ అయి కూర్చుంటాం, రావాల్సిన జాబ్ మిస్ అయిపోతుంది. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. ఈ రాత్రి ఈ రెండు అంచులు మీ గమనంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటి అంచు ఏమనుకున్నామండి? కొంచెం బిగ్గరగానండి అమ్మా, ఇంకా బిగ్గరగా. సువార్త. రెండవ అంచు, మొదటి అంచు సువార్త, రెండవ అంచు ఉపదేశం. సువార్త పనేమిటి? పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. ఉపదేశం పనేమిటి? పరిశుద్ధుని పరిపూర్ణునిగా మార్చి ప్రభువు రాకడలో ఎత్తబడేలాగున సిద్ధపరుస్తుంది. మానవ జాతికి సృష్టికర్త ఇచ్చిన అల్టిమేట్ టాస్క్ ఏంటంటే, జన్మ సార్థకమవడం అనే పదానికి సిసలైన నిర్వచనం ఏమిటంటే, మనుష్యుడు పరిపూర్ణముగా రూపాంతరము చెంది రాకడలో ఎత్తబడితే హ్యూమన్ లైఫ్ కంప్లీట్గా సక్సెస్ అయినట్లు, మానవ జన్మ సార్థకమైనట్లు, మనుష్యుడు కృతార్థుడైనట్లు. ప్రభువు రాకడలో ఎత్తబడుటకు సంబంధించినటువంటి ఈ అతి ప్రాముఖ్యమైన విషయాలకు ఇంకా ఏ వ్యక్తి అయినా దూరంగా ఉంటే ఆ వ్యక్తిని మనం ఏమనొచ్చో, ఇక మీరు ఆ ఫిల్ ఇన్ ది బ్లాంక్, నష్టజాతకుడు అనొచ్చో, ఇంకొకటి అనొచ్చో, ఇక దానికి ఏదైనా పెట్టచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడు పరిపూర్ణంగా సక్సెస్ అయినట్లంటే, ప్రభువు రాకడలో ఎత్తబడటకు చాలినంత అర్హత సంపాదించుకున్న వేళ ఆ వ్యక్తి సక్సెస్ అయినట్లు. గుర్తుపెట్టుకోండి, అతి త్వరగా ప్రభువు రాబోతున్నాను. ఇప్పుడు నేను సువార్తను గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను. సువార్త అనండి పదం ఇంకొకసారి. మీరు ఎంత వాక్యం విన్నా రాసుకోకపోతే నాకు కడుపు నిండదు. నా చెప్తున్నాను, ఎందుకంటే వాడు వస్తాడు, ఎత్తుకుపోతాడు. రాసుకోవాలి. అది మీ మనవరాళ్ళ దాకా ఉండాలి, ప్రభు రాకడ వరకు ఉండాలి. ఇదే సిసలైన ఆస్తి. వింటున్నారండి చెల్లెళ్ళు, సిస్టర్స్, బ్రదర్స్, అన్నోళ్ళు, అక్కోళ్ళు, దయచేసి ప్లీజ్ రైట్ డౌన్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ డీప్లీ. సువార్త అనగానేమి? సహజంగా సువార్త అంటే నిర్వచనం ఏంటి? సు అంటే మంచి. మంచి వాటికి సు వాడతాం, చెడ్డ వాటికి కు వాడతాం. కుటిలత్వము, కుచ్చితత్వము, సుమధుర. సుమతి అంటే మంచిమతి, మంచి మనసు గలవారు. సు అనే పదం మంచి అనే దానికి వినియోగిస్తుంటాం, తెలుగు చక్కటి భాష. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త ఏమిటండి? మంచి వార్త 4 ఆడపిల్లలు ఒక తల్లికి. ఇంకా వారసుడు కోసం అని చెప్పేసి మళ్ళా వెయిట్ చేస్తే 5వసారి కూడా ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ వెయిట్ చేస్తే 6వసారి అబ్బాయి పుట్టాడు అనుకో, ఇక మామూలుగా ఉంటుందండి. అది
ఆ కుటుంబీకులకు మంచి వార్త, సంతోషకరమైన వార్త. ఇక ఈ వారంతో గవర్నమెంట్ ఉద్యోగానికి అవసరమైనటువంటి ఏజ్ బార్, వయసు మళ్ళీపోద్ది అనేటటువంటి పరిస్థితి వస్తే ఈ వారంలో ఆఖరి రోజు ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తికి ఇంతకాలం నిరుద్యోగిగా ఎదురు చూస్తున్న వ్యక్తికి ఉద్యోగం వస్తే అది ఆ వ్యక్తికి పెద్ద సువార్త, మంచి వార్త. ఇలా ఆయా నేపథ్యాలలో మనుషులకు రకరకాలైనటువంటి మంచి వార్తలు ఉండొచ్చు. కానీ సృష్టికర్త మానవాళి కొరకు ప్రతిపాదించిన సువార్త ఏమిటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రతిపాదించిన సువార్త ఏమిటి? త్వరగా దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. చూడండి, సువార్త అనగానేమి అనే ప్రశ్నకు ఆన్సర్గా, జవాబుగా ఒక రిఫరెన్స్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వాక్యం. 1 Corinthians chapter 15 verse 3. నేను చదువుతున్నాను, చూడండి. అదేమనగా అన్న తర్వాత 3వ లైన్ నుండి చూడండి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ 2 లైన్లే సువార్త అనే పదానికి నిర్వచనం. అందరూ ఇటువైపు చూడాలండి, ఆసక్తితో వాక్యం వినాలి. సంఘానికి ఉండవలసిన ఆభరణాలలో అత్యంత విశేషమైన ఆభరణం అత్యాసక్తి. పేతురు అనేటటువంటి దైవజనుని జైల్లో పెట్టినప్పుడు సంఘం ఏం చేస్తున్నారండి? అత్యాసక్తితో ప్రార్థన అందరూ చేస్తాం. ఒక్కొక్క గుణలక్షణం, ఒక్కొక్క ఆభరణం అండి సంఘానికి. అత్యాసక్తి ఉండాలి వాక్యాన్ని వినేటప్పుడు. చూడండి, ఈ చదువుబడిన లేఖన భాగంలో క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, క్రీస్తు మన పాపముల నిమిత్తము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమే 3వ దినమున లేపబడెను. వినాలి. సువార్త అనగానేమి? బైబిల్ ప్రతిపాదించిన సువార్త అనగానేమి? 3 విషయాలు అక్కడ ఉన్నాయి. ప్రభువైన యేసు క్రీస్తు సమస్త మానవుల పాపముల కొరకై మరణించెను, సమాధి చేయబడిను, 3వ దినమున తిరిగి లేచెను. ఎలీషా బ్రదర్ ఒకసారి నా దగ్గర. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు నేను ఈయనకి సువార్త చెప్తున్నాను. నేను ఈయనకేం చెప్తున్నానండి? సహోదరుడా, ప్రభువైన యేసు క్రీస్తు భూప్రపంచానికి వచ్చారు. తాను చెప్పినట్లుగానే కన్యక గర్భాన్ని జన్మించారు. తాను చెప్పినట్లుగానే బెత్లెహేము అనే ఊరిలో జన్మించారు. నజరేతు అనే ఊరిలో పెరిగారు. తాను చెప్పిన విధంగానే ఆయన ఆశ్చర్య కార్యాలు చేశారు. తాను చెప్పిన విధంగానే ఆయన ఎలా చెప్పారో అలాగ మరణించారు. తాను చెప్పిన విధంగానే అలాగుననే తిరిగి లేచారు అని ఈ సహోదరుడికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అప్పుడు ఈయన అంటున్నారు, థ్యాంక్ యూ బ్రదర్, పాస్టర్ గారు భలే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అయితే అయింది కానీ థ్యాంక్ యూ, మంచి హిస్టరీ చెప్పారన్నారు. ఇప్పటిదాకా నేను చెప్పింది ఏమిటి? యేసు అను మహోన్నతుడు భూలోకానికి వచ్చాడు. ఆయన రావడంతోనే కాలము 2గా విభాగించబడింది. ఆయన వచ్చే ముందే చెప్పాడు, నేను అందరి మాదిరిగా కాదు, అందరూ పురుష సంతానముగా వచ్చారు, నేను స్త్రీ సంతానముగా వస్తాను, కన్యక గర్భాన్ని జన్మిస్తాను, భూమధ్యపురమైన బెత్లెహేము అనే ఊళ్ళోనే పుడతాను. పుట్టిన నేను నజరేతు అనే ఊళ్ళో పెరిగిన నేను మానవాతీతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తా. గుడ్డివారికి కళ్ళిస్తా, కుంటివారికి కాళ్ళిస్తా, చచ్చిన వారిని లేవనెత్తుతా, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేసి ఒకరోజు నేను చనిపోయి తిరిగి లేస్తా.
అని ప్రభువు చెప్పారు. బ్రదర్ అలాగే జరిగిందంటే ఈయన అన్నారు, పాస్టర్ గారు భలే చరిత్ర చెప్పారండి నాకు, థ్యాంక్ యూ సార్ అన్నారు. అంటే ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను, ఈయనకి జరిగిన ఉదంతం చెప్పాను. జరిగిన ఉదంతాన్ని తెలుసుకోవడాన్ని చరిత్ర అంటారు. చెప్పండి అందరూ, చెప్పాలి. హిస్టరీ అంటారు, చరిత్ర. చరిత్ర. యేసు అను మహనీయుడు భూలోకానికి వచ్చాడు. ఆయన జన్మించిన ఆయన కన్యక గర్భాన జన్మించాడు. ఆయన రావడంతో కాలం రెండుగా బద్దలైంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. యేసయ్య పేరు లేకుండా ఏ వ్యక్తి అయినా నేను ఫలానప్పుడు పుట్టానండి అని చెప్పి నీ 10th క్లాస్ మార్క్ లిస్టులో నీ డేట్ ఆఫ్ బర్త్ వేయించుకో, నీ బ్యాంక్ అకౌంట్లో నీ డేట్ ఆఫ్ బర్త్ వేయించుకో. యేసు ప్రభువు పుట్టిన కాలమానం కాకుండా నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పి ప్రపంచాన్ని నమ్మించు. ఇండియా దాటి ప్రక్కన అడుగుపెట్టు. యు కెనాట్, నీ వల్ల కాదది. యేసయ్య నామము వినియోగించుకోనకుండా ఏ వ్యక్తి జీవిత మనుగడ కొనసాగించలేడు. ఆయనను ద్వేషిస్తున్న వారికి కూడా ఆయన మేలే చేస్తున్నాడు. స్తోత్రం చెప్పదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన అంటున్నాడు, పాస్టర్ గారు భలే హిస్టరీ చెప్పారండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఏంటన్నా హిస్టరీ, చరిత్ర. మరి సువార్త అంటే ఏమిటి? అందరిటి చూడాలండి. వింటున్నా ఉన్న వాళ్ళు మీ కుడి హస్తం ఇలా కొంచెం ఇట్లానే వినాలి. ఇక్కడ సువార్త అంటే ఏమిటంటే, సహోదరుడా, యేసు భూలోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. బెత్లెహేము అనే ఊరిలో పుడతానన్నాడు, అలాగే పుట్టాడు. నజరేతు అనే ఊరిలో పెరుగుతానన్నాడు, అలాగే పెరిగాడు. ఆశ్చర్య కార్యాలు చేస్తానన్నాడు, అలాగే చేశాడు. చనిపోయి తిరిగి లేస్తానన్నాడు, అలాగే తిరిగి లేచాడు. ఇది చరిత్రే. కానీ మరి సువార్త అంటే ఏమిటంటే, సహోదరుడా, యేసు భూలోకానికి వచ్చాడు నిజమే, కానీ వచ్చింది నీకోసం. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించింది నీకోసం. బెత్లెహేములో జన్మించింది, నజరేతులో పెరిగింది, ఆశ్చర్య కార్యాలు చేసింది నీకోసం. ఒకానొక దినం కల్వరి శిలువలో నిలువెల్లా నలిగిపోతూ వ్రేలాడాడు. ఆయన శరీరంలో ఉన్న రక్తమంతయు ధారలు ధారలుగా స్రవించింది. ఆ శిలువ యజ్ఞం నీకోసం. ఆయన చనిపోయాడే, చనిపోయింది నీకోసం సోదరుడా. హి డైడ్ ఫర్ యూ. 3 మాటలండి సువార్త అంటే. జీసస్ డెత్, జీసస్ బెరియల్, జీసస్ రెజరక్షన్. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి, జీసస్ డెత్. కుర్రోళ్ళు ఏమైపోయారు? నాకు టీషర్ట్లు వేసుకున్నారు, బాగా తీసుకొచ్చారు, ఎవరు మెదలట్లేదు. కుర్రోళ్ళకి చెప్పాలి, చెల్లెళ్ళు తమ్ముడోళ్ళు అందరూ జీసస్ డెత్ చెప్పాలి బిగ్గరగా. జీసస్ డెత్, జీసస్ బెరియల్, జీసస్ రెజరక్షన్. ఇది సువార్త అంటే 3 మాటలు. యేసు మరణం, యేసు సమాధి, యేసు తిరిగి లేవడం. ఇది షార్ట్ ఫామ్లో. వెరీ షార్ట్ ఫామ్లో చెప్పాలంటే డెత్, బెరియల్, రిజరక్షన్ అనండి. డెత్, బెరియల్, రిజరక్షన్. డెత్, బెరియల్, రిజరక్షన్. వెరీ వెరీ షార్ట్ ఫామ్లో చెప్పాలంటే, డెత్లో నుండి స్టార్టింగ్ లెటర్ డి, బెరియల్లో నుండి స్టార్టింగ్ లెటర్ బి, రిజరక్షన్లో నుండి స్టార్టింగ్ లెటర్ ఆర్. 3 సపరేట్ చేస్తే వెరీ వెరీ షార్ట్ ఫామ్లో డిబిఆర్. గాస్పల్ ఇస్ నథింగ్ బట్ డిబిఆర్. సువార్త అంటే మరేదో కాదు, డిబిఆర్. డెత్, బెరియల్, రిజరక్షన్. జీసస్ డెత్, జీసస్ బెరియల్, జీసస్ రిజరక్షన్. నీకు సువార్త అంటే ఏంటంటే, సహోదరుడా, యేసు భూలోకములోనికి వచ్చింది, జన్మించింది నీకోసం. ఇప్పుడు నేను అడుగుతాడు, నా కోసమా? ఆయన ఎప్పుడో ఎక్కడో పుట్టి ఎక్కడో చచ్చిపోతే నా కోసం అంటారు ఏంటి పాస్టర్ గారు? అదే కదా చెప్పడానికి మీటింగ్ పెట్టింది. హీ కేమ్ డౌన్ ఫర్ యూ. నా కోసమా? అవును, నీ కోసమే. నీవు పుడుతూ పాపాన్ని తెచ్చుకున్నావు. ఆ పాపము నీతోనే ఉండి నీవు పెరుగుతూ ఉంటే నీతో పాటు పాపం కూడా పెరుగుతుంది. ఆ పాపం కూడా పెరిగేమవుతుంది, నిన్ను పాపం చేయిస్తుంది.
పుడుతూ పుడుతూ పాపాన్ని తెచ్చుకున్నావు మానవుడా. అది నీలో ఉంది. ఉండి ఏం చేస్తుంది? నీవు దినదిన ప్రవర్ధమానం ఎదుగుతూ ఉండగా నిన్ను పాపపు చూపులు చూపిస్తుంది, పాపపు ఆలోచనలు మస్తిష్కంతో చేయిస్తుంది, పాపపు పలుకులు నోటితో పలికిస్తుంది, పాపపు క్రియలు దేహంతో చేయిస్తుంది. హియర్ ఈస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మీ కొరకు ఒక ప్రశ్న ఈ రాత్రి జాగ్రత్తగా ఆలకించాలి. ప్రశ్న ఏంటంటే, వినాలి బాగా. ఒక యాపిల్ చెట్టు ఉంది, ఆ చెట్టుకి యాపిల్ కాయ కాసింది. ఇది యాపిల్ పండు. ఇప్పుడు నా చేతిలో యాపిల్ పండు ఉంది. ఏంటండి ఇదండి? యాపిల్ అండి పాస్టర్ గారు. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇది యాపిల్ పండు అయినందున ఆ చెట్టు యాపిల్ చెట్టు అయిందా, లేక యాపిల్ చెట్టుకు ఈ కాయ కాసినందున ఇది యాపిల్ కాయ అయిందా? సిస్టర్స్ అందుకుని చెప్పండి రా టక్మని. ఏమా, ఇది యాపిల్ కాయ అయినందున అది యాపిల్ చెట్టు అయిందా, లేక యాపిల్ చెట్టు అయినందున ఆ చెట్టుకు కాసిన ఈ కాయ యాపిల్ కాయ అయిందా? ఇప్పుడు ఆ చెట్టుకు అసలు కాయలు కాయలా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఆగండి, అక్కడ కూర్చోండి, ఇదేం చెట్టు అండి అంటే ఏం చెప్తారు? కాయలు కాయలా. ఇదేం చెట్టు అంటే ఏమంటారు? యాపిల్ చెట్టే. అంటే కాయ కాసినందున అది యాపిల్ చెట్టు అవలా, అది యాపిల్ చెట్టు అయినందున దానికి కాసిన కాయ చెప్పండి. పాపి అవ్వలేదు. మానవుడు పాపి గనుక పాపము చేసి పాపాన్ని మూటగట్టుకున్నాడు. ఒకవేళ ఏ పాపపు క్రియ చేయలేదు, అయినా కూడా పాపేనా? ఒక్క కాయ కూడా కాయలేసారు, అయినా కూడా యాపిల్ చెట్టేనా? యాపిల్ చెట్టేగా. ఏ పాపపు క్రియ, ఏ దొంగతనం చేయలేదండి, ఏ నరహత్య చేయలేదండి, నువ్వేం చేయకపోయినా నువ్వు పాపవే. ఇది కాయ కాసినా కాయకపోయినది ఏ చెట్టు? యాపిల్ చెట్టు. ఎలాగో క్రియారూపకంగా నువ్వు పాపము చేసినా చేయకపోయినా పుట్టుకతో వచ్చిన పాపం జన్మ పాపం, ఆ పాపము లోపల ఉండడాన్ని బట్టి పుట్టిన తరువాత చేసిన పాపం క్రియల పాపం. దాన్ని కర్మ పాపం అన్నారు. కర్మ అంటే క్రియ. ఈ జన్మ పాపము కర్మ పాపము మనుష్యునిలో ఉన్నందున మానవుడు పాపముతో పుట్టి పాపముతో ఎదిగి పాపంతో జీవిస్తూ పాపంతో మరణించవలసి వస్తుంది. ఈ పాపం మనుష్యునిలో ఉన్నది. అందరూ వినాలి ఈ ఉదాహరణ. పాపం ఎలాంటిదండి ఈ పాపం అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా ఆలకించం. చిన్న పారబుల్. ఓ బాటసారి అరణ్య మార్గాన పోతూ ఉన్నాడు. అడవిలో పోతూ ఉండగా ఒక పిల్లి పిల్ల కనబడింది. అవురా, పిల్లి పిల్ల ముద్దుగా బొద్దుగా ఉన్నది. మా ఊరిలో కూడా పిల్లి పిల్లను చూశాను, కానీ ఇంత దృఢంగా అగుపించలేదన్నాడు. భలేగా ఉన్నదని ఆ పిల్లి పిల్లను తీసుకొని భుజాన వేసుకొని బాటసారి ఇంటికి వచ్చేసాడు. అందరూ చూసి, అన్నయ్య ఏంటిది? ఇది హైబ్రిడ్ పిల్లిపిల్లమ్మాయి. మనోళ్ళ పిల్లిపిల్ల చిన్న ఉంటుంది, ఇది హైబ్రిడ్. ఇది ఎక్కడి నుండి తెచ్చాను? ఇక్కడ కాదు, ఎక్కడెక్కడ నుండో తెచ్చాను అని అందరూ గొప్పగా చెప్తున్నాడు. ఈలోపు వాళ్ళ అన్నయ్య వచ్చాడు. ఒరే తమ్ముడు, ఇది పిల్లిపిల్ల అంటున్నావు కానీ నాకు కొంచెం డౌట్గా ఉందిరా. కాదని, ఇది మామూలు హైబ్రిడ్ పిల్లిపిల్ల. నార్మల్, ఇది డౌట్గా ఉంది, ఇది పిల్లిపిల్లలాగా లేదురా, ఇది కొంచెం మీరు అందుకోండి అమ్మా, ఇది అది పులిపిల్లలాగా ఉందిరా అన్నాడు.
అయితే ఇందులోనే బొద్దుగా ఉందని ఇప్పుడు ఈ పులిపిల్లకి టామీ అని పేరు పెట్టాడు. దీనికి సకల విద్యలు నేర్పిస్తున్నాడు. చుట్టుకేస్తే టామీ లేచి మన అయ్యగారికి వందనం పెడుతుంది. అయ్యగారు వందనాలు, అయ్యగారు వచ్చారు వందనాలు పెట్టినాను టామీ అంటే టామీ వచ్చేసి రెండు కాళ్ళు పైకెత్తి ఇట్లా వందనాలు పెడతాడు. ప్రక్కింటి వాళ్ళు వస్తే చుట్టుకేస్తే చాలా వచ్చి వందనాలు పెడతాడు. దానికి నీళ్ళు పోస్తున్నారు, పాలు పోస్తున్నారు. ప్యూర్ వెజ్గా పెంచేశారు, వెజిటేరియన్ టామీ. ఏ టామీ? కొంచెం అందుకోండి సిస్టర్స్ అమ్మ, వెజిటేరియన్ టామీ అమ్మ ఇది. ఎన్నడూ నీ సువాసన ఎరగని టామీ. చక్కగా పెరిగింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. టామీ చక్కగా బొద్దుగా ముద్దుగా ఎదుగుతూ నడుస్తుంటే, చక్కగా నడుము కదుపుతూ నడుస్తుంటే అబ్బా ఇంటి ఓనర్ గారికి ఎంత హాయిగా ఉందో, ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉందో. మా ఊళ్ళోనండి చాలామంది కుక్కలను పెంచుతారు సార్. కుక్కలే అసలు అది ఎంత పెద్ద జాతి కుక్క అయినా కూడా కొందరు కుక్కలను అయితే కొందరు పిల్లుల్ని పెంచుతున్నారు. మన కుక్కల పిల్లలు కాదు సార్, మన రేంజే వేరు సార్. మనది ఏంటనుకుంటే టామీ. టామీట్రా చూడు, ఎలీషా బ్రదర్ వచ్చారు వందనాలు చెప్పు. అమ్మో ఎలీషా బ్రదర్కి వందనాలు చెప్పేసి టామీని వెంట పెట్టుకుని వెళ్తే అందరూ భయపడి గడగడ ఉనికి చేస్తున్నారు. ఏముందో మన టామీ మంచిది అంటున్నారు. టామీ వాళ్ళకి వందనాలు చెప్పమ్మా, అది మేకల తాతయ్య ఉన్నాడు వందనాలు చెప్పంటే టామీ అక్కడ వందనాలు చెప్తుంది, అందరికీ వందనాలు చెప్పేస్తుంది. జనమేమో గజ ఉనికి చేస్తున్నారు. టామీ ఊరందరూ గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఈయన గురించి. అమ్మో పలానా ఆయన పులిని పెంచుతున్నాడు రా, టామీ ఎవరినన్నా ఏమని చేస్తుందండి? ఏమీ చేయదు. ఒకరోజు ఓనర్ గారు హడావుడిగా వస్తుంటే ఎదురు దెబ్బ తగిలితే బొటన వేలు గోరు లేచిపోయింది. రక్తం బడబడ కారిపోతా ఉంది. టామీ ఎక్కడో ఉంది ఇంట్లో సోఫా మీద. అక్కడున్న టామీకి గుమగుమలాడుతూ చికెన్ 65 లాగా వాసన వచ్చింది. అవురా, ఎక్కడ నుండి ఈ సువాయువులు వీచుచున్నవని వెతుక్కుంటూ వచ్చేసింది టామీ నడుము ఒప్పుకుంటూ. ఏదో ద్రావకము నేల మీద ఒలికి ఉన్నది. ఈలో ఓనర్ గారి ఇంట్లోకి వెళ్ళాడు. అవురా, నేను ఇంతకుముందు పెన్నడూ కూడా ఇట్టి ద్రావకమును చూచి ఉండలేదు అని కాస్త నాలుగుతో దానిని సేవించను. ఏమి జరిగను? జిహ్వకి ఎక్కడో అందెను అంటెను నషాళానికి. అవురా, ఇటువంటి రుచిని నేను మునుపెన్నడూను ఆస్వాదించకుంటేని నా జిహ్వకి ఈ దినాన్న సార్థకత దొరికెను అని అక్కడున్న రక్తం అంతా నాలుగుతో సేవించేసింది. బొట్లుగా అలాగా చూస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ బొట్లన్నిటిని నాలుగుతో సేవిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఎక్కడ నుండి ఈ మధురమైనటువంటి ద్రవము స్రవించుచున్నదని అలాగ వెళ్ళి చూస్తే కదా ఎక్కడి నుండి వస్తుంది? యజమానుని యొక్క పాదము నుండి వచ్చుచున్నది. అవురా, ఎచ్చట ఈ స్రావస్థానం ఎచ్చటాన్ని పరికించుచుండెను. స్రావస్థానం ఎక్కడ? యజమాను కాలు నుండి బడబడ కారుతుంది. కొన్ని చుక్కలను సేవించినచో ఇంత ఆహ్లాదకరముగా, రమ్యముగా, మధురముగా ఉండి ఉన్నది. శ్రావస్థానమును నేను ఒక్కసారి నా నాలుగుతో తాకి చూచినచో ఇంకెంత మధురముగా ఉండునని ఒక్కసారిగా ఓనర్ గారి కాలు దగ్గరికి వెళ్ళి అలాగ నాలుగుతో టచ్ చేసింది. ఇంకా మధురంగా ఉంది. ఊరికొకసారి అలా కొరికింది. మీరు జాయింట్లు ఒకసారి అట్లా అంటారు కదా, చికెన్ జాయింట్స్ అమ్మా, అలా కొరికితే ఒక దెబ్బకి బొటన వేలు వెళ్ళిపోయింది లోపలికి. అవురా, ఇంతటి అతి మాధుర్యమైనటువంటి ఆహారమును నేను ఇంతకుముందు ఎన్నడూ భుజించుకుంటుని అని ఒక్కసారిగా తెగబడి ఒక్కసారిగా
అతని కాలు నమిలి మనిషి మొత్తాన్ని చీల్చి మింగేసింది. ఎందుకు చెప్పాను తెలిసిన? ముద్దుగా బొద్దుగా ఉందని ఏం చేశాడండి? పెంచి, చెప్పండి అమ్మా, క్రూర జంతువుని ఏం చేశాడండి? పెంచి పోషించాడు. అది ఇప్పుడు ఏం చేసింది? మింగేసింది. అంతసేపు వాళ్ళు ఆలోచిస్తారు. పాపం అలాంటిది, పుట్టుకతో తెచ్చుకున్న పాపము నీలో ఉంది. అది పులిపిల్లలాంటిది. నీ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ పాపము నీలో పెరుగుతూ ఉంటుంది, ఆ పాపము నీలో ఎదుగుతూ ఉంటుంది. ఆ పాపము నీలో ఎదిగి నిన్ను పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, తుదకు పాపపు క్రియలకు ప్రేరేపిస్తుంది. పులి భలేగా నడుస్తుంటే అబ్బా ఏం ఆనందించాడు వానర్ గారు. ఏ పులితో ఆనందించాడు, ఆ పులి ఏం చేసింది? నమిలి చంపి మింగేసింది, తినేసింది. ఏ పాపములో ఆనందిస్తావో ఆ పాపము నిన్ను పట్టుకొను అన్నాడు. ఆ పాపము నిన్ను చంపును అన్నాడు. పాపము వలన వచ్చు జీతం మరణం. వినండి జాగ్రత్తగా. యేసు ఎవరు అంటే ఆయన భూలోకానికి వచ్చాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, చరిత్ర. ఆయన వచ్చింది నీకోసం అన్నది సువార్త. ఆయన నీకోసం. గెత్సెమనే తోటలో ఆయన నరములు చిట్లిపోయినాయి. ఆయన చెమట రంధ్రాలలో నుండి రక్తము పెళ్ళుబికి, ఆయన కుట్టు లేని అంగి, ఆయన రక్తమును పీల్చుకొని ఆయన అంగి అంచుల నుండి రక్తపు చుక్కలు ఒలికాయి గెత్సెమనే తోటలో. ఆయన సుమారుగా 11:30-12 ఆ ప్రాంతంలో రాత్రి వేళ అరెస్ట్ చేశారు. 1200 మంది పోలీస్ పీపుల్. 6 కోర్టులకు తిప్పారు. తెల్లవారుజాము 6 లోపు ఒక్క చోట కూడా నేరము రవంత రుజువు కాలేదు. 6 కోర్టులకు తిప్పారు. ఎన్ని కోర్టులండి? అన్యాయపు తీర్పు తీర్చారు. ఆయనను సిలువ వేయండి అని ఆయనను పలుకుతుంటే గవర్నర్ గారు చేతులు గడుక్కుని పిలాతు ఆ పరిశుద్ధుని, ఆ నీతిమంతుని రక్తాపరాధం నా మీద, నా బిడ్డల మీద ఉండకుండును గాకని ప్రక్కకి వెళ్ళిపోయాడు. ప్రెతోరియం దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆయన ఇప్పుడు కొరడాలతో కొడుతున్నారు. యేసు ప్రభు వారిని కొట్టిన కొరడాకు చివర 9 దారాలు, ఒక్కొక్క దారానికి ఒక్కొక్క గాలపు ముళ్ళు. ఆ గాలపు ముళ్ళను క్రూర జంతువు ఎముకను, ఆ జంతువును చంపి ఎండబెట్టి దాని కళేబరం ఎండిపోయాక ఆ ఎముకతో చాలా షార్ప్గా పదునుగా చెక్కిన గాలపు ముళ్ళు, 9 గాలపు ముళ్ళు. ఒక్క దెబ్బ కొడితే ఆయన వీపు చివరి భాగము నుండి, ఆయన వీపు చివరి భాగాన ఆ గాలపు ముళ్ళు అలాగ లోపలికి వెళ్ళిపోయి, ఆ కొరడా లాగుతుంటే వీపు చివరి భాగము నుండి ఇదిగో మెడ భాగం వరకు. కీర్తనాకారుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచించారు. అది యాత్ర కీర్తనలో ఉంటుంది. నాగటి సాళ్లవలే, నాగలితో భూమిని దున్నినప్పుడు మట్టి ఎలా పైకి లేస్తుందో, చర్మము క్రిందన్న మాంసము అలాగా నాగటి సాళ్లవలే లేచింది. ఒక్క దెబ్బ కొడితే 9 చీరికలు. 39 దెబ్బలు కొట్టారు. 39 × 9 351 చీరికలకు పైన చర్మము క్రిందన్న మాంసము చీల్చబడి వేలాడుతూ ఉంది. ఒక చరిత్రకారుడు రాస్తారు, యేసు ప్రభు వారిని వెనక తట్టు నుండి చూస్తే ఆయన చర్మము మాంసం అంతా చీల్చబడి ప్రక్కటెముకలు కనబడుతున్నాయి. ఎందుకో తెలుసునా? ఇండియా దేశ ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఖమ్మం జిల్లా వాసులారా, మధిర ప్రాంత ప్రజలారా, ఇదే గ్రామం గారు, పెదగోపవరం ప్రాంత వాసులారా, యేసు భూలోకానికి వచ్చారు. ఎవరు యేసు? ఆయన మూలముగా సమస్తమును కలిగి ఉన్నది అది ఆయన లేకుండా కలగలేదు. ఆకాశములను సృజించినవాడు, నక్షత్రములను చేసినవాడు, నక్షత్ర రాశులను నిర్మించినవాడు,
సూర్య చంద్ర నక్షత్రాలను నిర్మించినవాడు, భూమిని నిర్మించినవాడు, సకల కోటి జీవరాశులను నిర్మించినవాడు, నిన్ను చేసినవాడు, నీకు ప్రాణం పోసినవాడు. ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితం ఆయన భూమధ్యపురమైన బెత్లెహేమనే పురములో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి ఆయన చర్మము క్రిందన వీపు భాగము మీద ఉన్న మాంసమంతయు చీల్చబడిన కారణం నీ పాపము నీలో నుండి తీసివేయడానికి. Here is a message to the nation of India. Here is the message to the state of Telangana. Here is the message to the district of ఖమ్మం జిల్లాకి రాత్రి ఇక్కడ నుండి ఒక సందేశం, తెలంగాణ రాష్ట్రానికి ఈ రాత్రి ఇక్కడ నుండి ఒక సందేశం, ఇండియా దేశానికి ఇక్కడ నుండి ఒక సందేశం, ఆసియా ఖండమునికి ఇక్కడ నుండి ఒక సందేశం, యావత్ భూ ప్రపంచానికి ఒక సందేశం. యేసు భూలోకానికి వచ్చిన కారణం నీ పాపమును నీలో నుండి తీసివేయడానికి. నీకు బదులుగా నీ శిక్షను ఆయన వీపు మీద కొరడా దెబ్బల రూపములో భరించాడు. అది పాప శిక్ష. చప్పట్లు కొడుతూ ఆయన మన కొరకు అనుభవించిన శిక్షను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రెతోరియం దగ్గర ఆయన వీపంతా కూడా అలాగా చీల్చి అంతటితో సరిపెట్టుకోకుండా ఎగతాళి చేస్తున్నారు. అరే ఈయన రాజురా, మనకి రాజుగారికి కిరీటం ఉండాలి అంటే ఒకడు పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇది ఎంత పెద్ద ముళ్ళ మండ తీసుకొచ్చాడు. ఇది మన ప్రాంతంలో ఎంతెంత ముళ్ళు కాదు. వీళ్ళు కొంతమంది నారింజ చెట్టు చూసే ఉంటారు కదండి. నారింజ చెట్టు యొక్క ముదురు ముళ్ళు ఎంత ఉంటాయి? సరిగ్గా చూపుడు వేలంత పొడవు ఉంటాయి, చాలా దృఢంగా ఉంటాయి, మేకుల్లాగా. నారింజ చెట్టు ముదురు ముళ్ళంత పొడవుండే ముళ్ళు యేసు ప్రభు యొక్క శిరస్సులోనికి, గోడలోనికి సుత్తితో ఎలక్ట్రీషియన్ ఎలా మేకు దిగగొడతారో ఈ శిరస్సులోనికి చర్మం క్రింద స్కల్ ఉంటుంది, టెంక్ అంటాం, ఈ టెంక్ లోపలికి చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. 18 ముళ్ళు యేసు క్రీస్తు తల లోపలికి దిగగొట్టారు. ఆ ముళ్ళ చెట్టుకు, ఆ ముళ్ళ మండకు ఉన్నటువంటి ఒక విచిత్రమైన స్వభావం ఏమిటంటే ఎండ తగిలితే, చెప్పండి, ఏం తగిలితే? ఎండ తగిలితే ఇలా ముడుచుకుపోతాయి. 18 ముళ్ళు తల లోపలికి దిగగొట్టారు. అలా చూస్తున్నారేంటి? ఆ ముళ్ళు ఆయనవి కాదు, ఆ శిక్ష ఆయనది కాదు, ఆ శిక్ష నీది. ఇది సువార్త. నీ తలలో దిగగొట్టబడవలసిన ముళ్ళు, అమ్మో నా కుమారుడు తల వద్దు, నా తలలో దిగొట్టండి, నీ తల తప్పించి ఆయన తల పెట్టాడు. నీ వీపు మీద పడవలసినటువంటి కొరడ, అమ్మో నా కూతురు వీపు మీద వద్దు, నా కుమార్తె వీపు మీద, నా వీపు మీద కొట్టండి అని నీ వీపును తప్పించి ఆయన అడ్డం వచ్చి ఆయన వీపు పెట్టాడు. 18 ముళ్ళు తల లోపలికి దించుతుంటే ఆయన 9 గంటల నుండి 3 గంటల వరకు ఎండలో వేలాడదీస్తే ఈ ముళ్ళ మండ ఆయన తలనలా నొక్కేస్తుంటే ఆయన ఆ యొక్క ముళ్ళ కిరీటపు ఆ అంచుల్లో నుండి రక్తము దారులుగా ఆయన గడ్డము మీదుగా కారి నేలను తాకాయి. అది నీ పాపమును నీలో నుండి తీసివేయడానికి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రెతోరియం స్థలము నుండి ఆయనను తీసుకొని సరిగ్గా 105 కేజీల బరువు ఉన్నటువంటి ఓ శిలువ మ్రానును ఆయన మీద మోపి ప్రెతోరియం నుండి గొల్గొతా వరకు నడిపిస్తూ ఉన్నారు. ప్రెతోరియం స్థలము నుండి గొల్గొతా వరకు 1.5 కిలోమీటర్ దూరం, 1.25 km. రాసుకుంటున్నారా చెల్లెళ్ళు? 1.5 కిలోమీటర్ దూరం ఆయనను సిలువలో మోయించారు, ఉమ్మి వేశారు, ముసుగు వేసి గుద్దారు, ఇంకా ఎన్నో రకాలుగా అవమానించారు. చదవండి ఒక రిఫరెన్స్, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 14వ వాక్యం. దావీదు గారు ప్రవచిస్తారు యేసయ్య మరణం గురించి, ఆయన ఎలా సిలువ వేయబడతారన్న అంశం. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. తర్వాత లైన్ చదువు తల్లి. నా ఎముకలన్నీ స్థానము తప్పి, ఆల్ మై బోన్స్ ఆర్ అవుట్ ఆఫ్ జాయింట్ అంటాడు ఇంగ్లీష్ వెర్షన్ లో. ఆల్ మై బోన్స్ ఆర్ అవుట్ ఆఫ్ జాయింట్. నా ఎముకలన్నీ స్థానము తప్పి. యేసయ్య కంటే దావీదు గారు 1000 సంవత్సరాలకు ముందు ఉన్న వ్యక్తి. దావీదు గారికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయగా
ఆయన ఈ గ్రంథంలో వ్రాశారు. ఈ 22వ కీర్తన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము కొరకైన ముంగుర్తు ప్రవచనం. యేసయ్య శిలువలో వేలాడినప్పుడు ఆయన ఎముకలు ఏమవుతాయో ముందుగా వ్రాయబడింది. అందరూ ఇటు చూడాలండి. యేసు ప్రభువుని శిలువ మ్రాను మీద పండుకొని పెట్టారు. అందరూ ఇటు చూడాలి. వింటున్నా ఉన్న వాళ్ళు ఒకసారి మీకు కూడా వేస్తాం. ఇట్లా గట్టిగా ఒక స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా అన్నది హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారిని శిలువలో అలాగా ఆయన్ని శిలువ మ్రాను మీద పండుకొని పెట్టారు. ఇప్పుడు ఈయన ఒక చేతిని తీసుకొని ఒక మేకు దిగగొట్టారు. రెండవ మేకు దిగగొట్టడానికి ఈయన మరి ఒక చేతిని తీసుకొని బలంగా పట్టి లాగుతున్నప్పుడు, పోడియం అడ్డం వచ్చింది నాకు, నో ప్రాబ్లం, బలంగా పట్టి లాగుతున్నప్పుడు ఒకసారి ఇది అర్థం కావాలి మన ప్రజలకు. ఇక్కడ పడుకో. రెండవ మేకు కోసం బలంగా పట్టి లాగుతున్నప్పుడు ఆ సైనికులు, బలమైన సైనికులు లాగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఎముకలు స్థానం తప్పాలి. అవుట్ ఆఫ్ జాయింట్ అంటే జాయింట్ వదిలేయాలి. ఎడమ చేతి రిస్ట్ దగ్గర, మణికట్టు దగ్గర, అమ్మ చెల్లెళ్ళు అట్టి చూస్తున్నారు కొంతమంది, నువ్వే రెడ్ చూడండి, ఎముక డిస్లొకేట్ అయింది నాన్న, వినాలి, అది మనకు అవ్వాలి. ఎడమ చేతి మణికట్టు దగ్గర ఎముక డిస్లొకేట్ అయింది. డిస్లొకేట్ అనండి. ఎడమ చేతి మోచేతి దగ్గర ఎముక డిస్లొకేట్ అయింది. ఎముక స్థానం దగ్గర. ఎడమ చేతి భుజం దగ్గర చెప్పండి ఎముక డిస్లొకేట్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ కుడి చేతి భుజం దగ్గర, గూడు దగ్గర ఎముక స్థానం తప్పింది. కుడి చేతి మోచేతి దగ్గర ఎముక స్థానం తప్పింది. కుడి చేతి మణికట్టు దగ్గర ఎముక స్థానం తప్పింది. అంత బలంగా పట్టి లాగి రెండో మేకు దిగ్గొట్టారు. ఎన్ని చోట్ల ఇప్పుడు ఎముక స్థానం తప్పిందండి? ఎన్ని చోట్ల ఎముక స్థానం తప్పిందండి? 6 చోట్ల. ఎడమ చేతి మణికట్టు దగ్గర, ఎడమ చేతి మోచేతి దగ్గర, ఎడమ చేతి భుజం దగ్గర, కుడి చేతి భుజం దగ్గర, కుడి చేతి మోచేతి దగ్గర, కుడి చేతి 6 చోట్ల ఎముక స్థానం తప్పింది. ఎముకలు ప్రవచనం అలా జరగాలని ముందే వ్రాయబడింది. సహజంగా మనం నడుస్తున్నప్పుడు కాలు జారింది అనుకోండి, పడిపోయేటప్పుడు ఏం చేస్తామంటే చెయ్యి వెనక్కి సపోర్ట్ పెడతాం. ఈ బరువంతా చేతి మీద పడి ఈ మణికట్టు దగ్గర ఎక్కడో రవ్వంతా కొంచెం తొలుగుతాయి గారు. కొంచెం తొలగిందో ఇక పోట్లు, దనులు, ఆ బాధ తట్టుకోలేము. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చాలదు. ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి ఏదో దానికి సెట్ చేసి కట్టేసే వరకు పోట్లు ఆగుతాయండి, ఆ పెయిన్స్ ఆగుతాయండి. అట్లాంటిది 12 చోట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ ఎముకలన్నీ స్థానం తప్పాయి. నరములు సాగాయి. గెత్సెమనేలో నరములు చిట్లాయి, ఇక్కడ నరములు సాగాయి, ఎముకలు స్థానం తప్పాయి. మూడో మేకు దిగగొట్టడానికి 2 కాళ్లను పట్టి బలంగా లాగినప్పుడు ఆయన 2 తుంటుల దగ్గర ఎముక వదిలేసింది, స్థానం తప్పాయి, జాయింట్. 2 మోకాళ్ళ దగ్గర ఎముక జాయింట్ పోయింది. 2 చీలమండల దగ్గర ఎముక జాయింట్ తప్పిందండి. ఎన్నైనా ఇక్కడికి కాళ్ళకి 2, మోకాళ్ళు 2. మా రాజన్న గారు అకౌంటెంట్ కాబట్టి టక్మని 6 అన్నారు, మీరు అటు ఇటు ఆలోచిస్తున్నారు. కాళ్ళకి ఎన్నండి? 6 చోట్ల. చేతులకి ఎన్నండి? 6 + 6 12 చోట్ల ఎముకలు డిస్లొకేట్ అయితే యూ షుడ్ ఎస్టిమేట్, యూ షుడ్ ఇమాజిన్, నువ్వు దీన్ని ఆలోచించాలి. ఎంత పోట్లు, దనులు అనుభవిస్తూ ఆయన శిలువలో వేలాడుంటాడు. 18 ముళ్ళు తల లోపలికి దించుతుంటే, ఎండకు వాటిని నొక్కుతుంటే ఎంత వేదనతో వేలాడుంటాడు. అది సువార్త అంటే. ఈ వేదనంతా అనుభవించింది. చెప్పండి, ఎవరికి వాళ్ళు ఏం గ్రహించాలి?
నా కోసం అనండి అమ్మా, చెప్పాలా? పెదగోపురం గ్రామమా, నీ కోసమే యేసు ఈ వేదనను అనుభవించాడు. కులం మతం ప్రక్కన పెట్టండి, యేసు భూలోకంలోనికి వచ్చి ఎంత శిక్షణ అనుభవించింది నీ పాపమును నీ నుండి వేరు చేయడానికి. సిలువ అంటే నీ పాపమును నీ నుండి వేరు చేసేది. సిలువ అంటే నీ పాపమును నీ నుండి వేరు చేసేది. ఇక్కడ నిలబడు, ఇక్కడ నిలబడు. నీ పాపమును నీ నుండి వేరు చేయడానికి యేసు నీ కొరకు మరణించాడు. ఎలాంటి జోకులు ఇవ్వకండి, పాస్టర్ గారు ఉన్నాడు ఇంతసేపు చెప్తే. జోకులుగా ఉంది కొంతమందికి సువార్త అంటే. అంత ఇంట్రెస్ట్ లేదని అంటున్నాడు ఇంకొక ఆయన. అంత టైం లేదు సార్ అంటున్నాడు ఇంకొక ఆయన. ఇప్పుడు ఈ లైట్లు, మైకు, ఈ శక్తికి మించినటువంటి కార్యం ఎందుకు? వై యూ నీడ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్? గ్రామమా, దేశమా, నీకు ఎందుకు యేసయ్య కావాలి? ఎందుకు కావాలి అంటే వినండి జాగ్రత్తగా. నీ పుట్టుకతో వచ్చిన పాపం నీలో నుండి రిమూవ్ చేయబడకపోతే, నీలో నుండి తీసివేయబడకపోతే, నీలో నుండి తొలగించబడకపోతే, పాపము నీలోనే ఉండి పాపముతో జీవించి అలాగే చచ్చిపోతే మరణించాక అసలు సిసలైన జీవితం అంది. ఇంతకుముందు ఈ గ్రంథం యొక్క గొప్పతనం చాలాసేపు చెప్పాను కదా. 28,000 కోట్ల పుస్తకాలలో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. పండిత బృందం దీన్ని గ్రంథరాజం అన్నారు, అంటే గ్రంథ ప్రపంచంలో రాజు వంటిది అన్నారు. ఏమిటండి ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత అంటే కారణం, ఈ గ్రంథము మనిషికి మరణం తరువాత ఏం జరగబోతుందో ఆ విషయాన్ని చాలా తేటగా వివరించింది. మరణము తరువాత మానవునికి ఏం జరగబోతుందో ఈ పుస్తకంలో చాలా తేటగా వ్రాయబడింది. మరణం తరువాత ఏం జరగబోతుందండి? టైం లేదు సార్, జోకులు అయిపోకండి సార్, అంత ఇంట్రెస్ట్ లేదు సార్, అంత అవసరత మాకు లేదు సార్, ఇలాంటి ప్రశ్నలు వేసే మిత్రులందరికీ రాత్రి పాఠం. యేసు నీకు ఎందుకు నీ జీవితంలో? ఎందుకంటే మరణము తరువాత ఏం జరగబోతుందో గోగినేని బాబు గారు చాలా లెక్చర్లు ఇస్తారు, కానీ A4 షీట్ ఇచ్చి మరణం తరువాత ఏం జరగబోతుందో రాసి నిరూపించనంటే రాసి నిరూపించగలరా? రాయటం ఏముంది, పెన్ను పేపర్ ఉంది కాబట్టి ఏదో ఒకటి రాసేయచ్చు. రాసిన దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలిగా. మీరు ఒక విషయాన్ని ప్రతిపాదించారు సార్, ప్రతిపాదించిన అంశాన్ని ఏం చేయాలి? నిరూపించాలా, ఎస్టాబ్లిష్ చేయాలా, ప్రూవ్ చేయాలా. మరణము తరువాత మానవునికి ఏం జరగబోతుందో మనుషులకు తెలియదనే మనుషుని నిర్మించిన దేవుడు, మరణ శిక్షను విధించిన దేవుడు మరణం తరువాత జీవితాన్ని ఇందులో తేటగా వ్రాయించి మనుషులకు ఉత్తరాన్ని పంపాడు. ఈ గ్రంథాన్ని బట్టి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం, చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. మరణం తరువాత ఏం జరగబోతుంది? ఇప్పుడు నేను ఈ సువార్త చెప్తున్నాను. మరణం తర్వాత ఏం జరగబోతుంది? 2 ఉదాహరణలు చెప్తాను చూడండి. టైం లేదు కాబట్టి ఒకటే చెప్తాలే. పాము ఒక వయసు వచ్చిన తర్వాత దానికి నెలకొకసారి కుసం విడుస్తుంది. కుసం, దాన్ని కుబుసం అంటారు, కొన్ని ప్రాంతాల్లో పొర అని కూడా అంటారు, గ్రాంధికంలో కుబుసం. పాము కుబుసం రేపు విడవబోతుంది. ఈరోజు ఎక్కడుంటుంది కుబుసం? రేపు విడవబోతుందండి. ఈరోజు ఎక్కడుంటుంది? దాని ఒంటికే ఉంటుంది. రేపు విడిచేసింది, అప్పుడేమవుద్ది? కుసం వేరైపోయింది, అసలు జీవి పాము వేరైపోయింది. బాగా వినాలి, బాగా అంటే బాగా వినాలి. కుసం వేరైపోయింది, అసలు జీవి పాము వేరైపోయింది. ఎలాగో మరణం అనే పదానికి అర్థం ఏమిటంటే భౌతిక దేహము నుండి అసలు మనిషి ఆత్మదేహము వేరైన అనుభవమే, ప్రక్రియయే మరణం.
భౌతిక దేహంలో నుండి అసలు మనిషి ఆత్మదేహం బయటకు వచ్చేస్తుంది. భౌతిక దేహం ఆత్మదేహం, భౌతిక దేహం ఆత్మదేహం అనండి ఒకసారి, ఇంకొకసారి. ఫిజికల్ బాడీ, స్పిరిట్ బాడీ, ఫిజికల్ బాడీ, స్పిరిట్ బాడీ. ఈ భౌతిక దేహం లోపల ఆత్మదేహము ఉన్నది అని దేవుడు చెప్పాడు. నేను ఇంకా ఇక్కడున్న అన్నోళ్ళు, మా ముందున్న సేవకులు కల్పించి పుట్టించి చెప్పేది కాదు. ఇది దేవుడు చెప్పిన నిజం, సృష్టికర్త చెప్పిన నిజం. ఈ శరీరం లోపల ఆత్మదేహం ఉన్నది. ఆత్మదేహం. ఇప్పుడు చూడండి, ఈ అసలు పాము ఈ పొరలో ఉన్నంతసేపు, ఈ కుసంలో ఉన్నంతసేపు కుసాన్ని కూడా ఏమంటాం? పామే అంటాం. కుసంలో నుండి అసలు జీవి పాము బయటికి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు అసలు జీవి బయటికి వెళ్ళిపోయింది, దీన్ని కుసం అంటాం. ఎలాగో శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది అన్నాడు. ఆత్మదేహం ఎలా ఉంటుంది? సందేహం రావచ్చు, అందరూ వినాలి. ఇద్దరు ట్విన్స్ కవలలు ఎలా ఉంటారు? కవల పిల్లలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటారు. ఇద్దరు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారో ఈ ఫిజికల్ బాడీ ఎలా ఉందో ఆత్మదేహం అచ్చు అలానే ఉంటుంది. లిజన్ లిజన్ లిజన్. ఈ ఫిజికల్ బాడీ ఎలా ఉందో అచ్చు ఆత్మదేహం అలానే ఉంటుంది. చనిపోయిన రోజు ఏం జరుగుద్ది? ఈ రక్తమాంసాల శరీరం, ఫిజికల్ బాడీ అనబడినటువంటి ఈ దేహములో నుండి అసలు మనిషి ఆత్మదేహం బయటకు వచ్చేస్తుంది. కుసములో నుండి, ఈ ప్రాంతంలో ఏమంటారన్నా కుసాన్ని, కుసమేది, కుసములో నుండి పాము బయటకు వచ్చినట్లుగా ఈ రక్తమాంసముల దేహంలో నుండి ఆత్మదేహం బయటకు వస్తుంది. వచ్చాక ఏం జరుగుతుందండి? ఇప్పటి వరకు చెప్పిన పుట్టుకతో వచ్చిన పాపం ఉన్నదే, ఈ పాపాన్ని గనుక మనుష్యుడు బ్రతికి ఉండగా పాపమును పరిహరించడానికి యేసుక్రీస్తు వచ్చి కల్వరి శిలువలో చిందించిన రక్తధారలతో కడుగబడి ఆయన సిద్ధపరిచిన రక్షణ మార్గమును అందుకొని పాపాన్ని తొలగించుకుంటే, పాపము రుణము వంటిది, అప్పు లాంటిది, పాపమనే అప్పును తీసివేసుకుంటే, పాపమనే అప్పును తీర్చేసుకుంటే, మరణించాక ఈ జీవుడు ఈ బయటకు వచ్చిన ఆత్మదేహాన్ని మన తాతోళ్ళు, వాళ్ళ తాతోళ్ళు, పెద్దాళ్ళు ఏమన్నారంటే జీవుడు అన్నారు. శరీరంలో నుండి, కుసంలో నుండి అసలు పాము ఎలా బయటకు వస్తుందో, ఈ శరీరంలో నుండి ఆత్మదేహం అనే అసలు మనిషి బయటకు వచ్చి భూమి క్రింది భాగాలలో ఉన్న, చెప్పండి ఎక్కడ? భూమి క్రింది భాగాలలో ఉన్న అగ్నిగుండము, పాతాళము, నిత్య నరకమనబడిన ఆ చోటుకి వెళ్ళిపోతుంది ఈ ఆత్మదేహం. ఆత్మదేహం అందులోనికి వెళ్ళాక ఎలా ఉంటుందండి? ఆత్మదేహం అందులోనికి వెళ్ళాక ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 10 లీటర్ల పెట్రోల్ ఒక మనిషి మీద పోసి, ఎంత అండి? 10 లీటర్ల పెట్రోల్ ఒక మనిషి మీద పోసి అగ్గిపుల్ల గీసి నిప్పంటిస్తే బగ్గమని మంట అంటుకుపోయి బగబగ 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 మండుతుంటే వస్త్రాలు కాలిపోయినాయి. వస్త్రాల క్రింద ఉన్న చర్మం కాలుతుంది, చర్మం క్రింద ఉన్న మాంసం కాలిపోతుంది, మాంసం క్రింద ఉన్న నరములు, ఎముకలు కాలిపోతున్నాయి. కేకలేస్తున్నాడు, పెడబొబ్బలు పెడుతున్నాడు, పరుగులు పెడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు బాధ. 3 నిమిషాలు అయింది, ప్రాణం పోలా. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. 5 నిమిషాలు అయింది, ప్రాణం పోలా, ఇంకా కాలిపోతున్నాడు. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ బాధ ఎంత బాధ ఉంటుందో, ఆ బాధ కంటే చెప్పండి కనీసం ఒక 100 రెట్లు ఎక్కువ. చెప్పండి ఎంతండి? కనీసం ఒక 100 రెట్లు ఎక్కువ బాధ ఆత్మదేహానికి అగ్నిగుండములో మొదలవుతుంది. స్కూల్కి వెళ్ళిన పిల్లలు
క్లాసులు అయిపోగానే బయటకు వచ్చేస్తారు. ఆఫీస్కి వెళ్ళిన ఉద్యోగి చెప్పండి, డ్యూటీ అయిపోగానే ఇంటికి చెప్పరేంటమ్మా? నేరాలు ఘోరాలు చేసి జైలుకి వెళ్ళిన ఖైదీ 3 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత మనసు మార్చుకుని ఇంటికి వచ్చేస్తారు. కానీ అగ్నిగుండంలోనికి ఒక్కసారి వెళ్ళిన ఆత్మదేహం చెప్పండి ఎన్నటెన్నటికి బయటకు రావడానికి వీలు లేనే. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. రక్షకుడు అనగా రక్షించేవాడు. రక్షించేవాడు అనగా ప్రమాదము నుండి తప్పించేవాడు. ప్రమాదము నుండి తప్పించేవాడు. ఏమిటి ఆ ప్రమాదం? ఎవరికి ఆ ప్రమాదం? ఏమిటి ఆ ప్రమాదం అంటే మరణము తరువాత నీ ఆత్మదేహము కొరకు అగ్నిగుండం అనే ఘోర ప్రమాదము పొంచి ఉన్నది. అందులో నుండి తప్పించగలిగిన ఏకైక రక్షకుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరించుచున్నా. ఈ రాత్రి మన సభకు ప్రధానుడు, ప్రముఖుడు, ప్రాముఖ్యమైన వ్యక్తి అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనకు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు అంటే దేవుళ్ళ లిస్టులో ఒక్కడు కాదు. యేసు అంటే ఒక మతానికి ఆయన నాయకుడు కాదు. యేసు అంటే మానవులు ఏ ప్రాంతపు వారైనా, ఏ దేశపు వారైనా, ఏ భాష మాట్లాడు వారైనా, వారే కులమైనా, వారే మతమైనా, వారి మరణము తరువాత వారి ఆత్మదేహము కొరకు అగ్నిగుండము పొంచి ఉన్నది. ఆ అగ్నిగుండములో నుండి మనుష్యులను తప్పించగలిగిన ఏకైక రక్షకుడు చెప్పండి మన ప్రభు అయిన యేసు. చెప్పులు కొనుక్కోవాలి, ఈ షాపు కాకపోతే ఆ షాపు. బైక్ కొనాలి, హీరో కాకపోతే హోండా, హోండా కాకపోతే మహా. బట్టలు కొనుక్కోవాలి, ఈ షాపు కాకపోతే ఆ షాపు. నరకము నుండి తప్పించబడాలి, యేసు ప్రభువు కాక ఇంకెవరు? ఇదండి సువార్త అంటే. ఎవరో చెప్పారు పరాయి దేశస్తుల దేవుడని, ఎవరో చెప్పారు క్రైస్తవ మత స్థాపకుడని. రాంగ్ ఆన్సర్స్ అన్నా. ఈ మాటలు బయట నుండి మైక్ ద్వారా వింటున్న పెద్దలారా, పుర ప్రముఖులారా, సత్యాన్వేషకులారా, మీ పాదమును పట్టుకొని బ్రతిమాలుచున్నాం. మనిషి మరణించిన వెనువెంటనే అగ్నిగుండము పొంచి ఉన్నది. పిల్లి ఎలుక కొరకు తలుపు చాటును ఎలా నక్కి పొంచి ఉంటుందో నీ ఆత్మను మృంగివేయడానికి, నీ ప్రాణం పోగానే నీ ఆత్మను మృంగివేయడానికి అగ్నిగుండము అపరిమితముగా నోరు తెరుచుకొని కాచుకొని కూర్చుంది. ఎవరెవరికైతే నీకెందుకన్నా ఈ మాటలు చెప్పడం? నీకోసం. నీవు తప్పించబడాలి. ఇది ప్రేమ వార్త. ఇది మత ప్రచారం కాదు. మత ప్రచారం కాదన్నా. మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి చెప్తున్నాం బాబు, ఇది మత ప్రచారం కాదన్నా. ఘోరమైన అగ్నిగుండం అనే ప్రమాదం ఉందన్నా. అందులో నుండి తప్పించేది యేసునాథుడు ఒక్కరేనన్నా. హుద్హుద్ తుఫాన్ వచ్చింది. వచ్చే 2 రోజుల ముందే చెప్పేశారు. ఎంఆర్ఓలు 6 గ్రామాల్లోనికి వచ్చి పెద్ద పెద్ద పెనుగాలు రాబోతున్నాయి, ఇళ్ళే లేచిపోతాయంట. అమ్మ జీపులు తెచ్చాం, ఆర్టీసీ బస్సులు తెచ్చాం. ఎక్కండి బాబు, సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తామంటే చాలామంది ఎక్కేశారు. కొంతమంది మాత్రం భీష్మించుకుని కూర్చున్నారు. ఇట్లాంటివి చాలా చూసాం అని చుట్ట నోట్లో పెట్టుకుని. ఎన్ని చూసాం? నా సర్వీస్ అంత లేదు, నీ వయసు ఎంఆర్వా, ఎలా వదలవా, ఈ తుఫాన్ నన్ను ఏం చేస్తుందని అడ్డం తిరిగారు. రానే వచ్చింది అర్ధరాత్రి దగ్గర. మీరు విశాఖపట్నం ప్రాంతానికి వెళ్ళాను నేను. అప్పుడు పెద్ద పెద్ద కంపెనీ రేకులండి లేచి దాదాపుగా 100-200 మీటర్ల అవతల పడిపోయినాయి. ప్రమాద హెచ్చరిక చెప్పినప్పుడు లోబడిన వాళ్ళు బ్రతికిపోయారు. ప్రమాద హెచ్చరిక చెప్పిన తర్వాత లోబడిన వాళ్ళు మృత్యువాత పడ్డారు, చనిపోయారు. ఈ రాత్రి సువార్త ప్రేమ వార్త. యేసు రక్తధారులు మీకోసం. మీదే మతమైనా మీకోసం, మీదే కులమైనా మీకోసం. యేసయ్యకి మతానికి కులానికి సంబంధం లేదు. ఆయన అందరికీ ప్రభు ఉన్నాడు. చేతులు చాచి రాత్రి పిలుస్తున్నాడు, బిడ్డా నీకోసం అగ్నిగుండం పొంచి ఉంది, అందులో నుండి తప్పించడానికే ఈ రక్తధారలు చిందించాను. ఆయన శరీరంలో ఉన్న ఆఖరు రక్తపు బొట్టు వరకు చిందించేశాడు. ఇక ఒక్క బొట్టు కూడా లేదు. అదంతా నీకోసం అన్నా. దిస్ ఈజ్ కాల్డ్ ద గాస్పెల్. కూర్చున్నాను.
అయిపోయింది, టైం ముగించేస్తున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ ద గాస్పల్. ఇది సువార్త అంటే. ఇంకా ఎవరైనా సువార్తను నమ్మని వారు ఉంటే దయచేసి ప్రభువుని నమ్మండి. పౌలు అపోస్తలుడు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. నేను ఈరోజు ఉపదేశంలోనికి వెళ్ళలేను కాబట్టి నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం. పౌలు గారు అంటారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఎందుకు ప్రకటిస్తున్నారు? ఏ ప్రాంతంలో సిలువ వేయబడిన క్రీస్తు ప్రకటించబడ్డారో ఆ ప్రాంతంలో ప్రజలు అగ్నిగుండము నుండి తప్పించబడతారు. ఆమేన్. పెదగోపవరం గ్రామ ప్రజలారా, యేసు క్రీస్తు మీరనుకున్నట్లుగా కొన్ని కులాలకు చెందినవాడు కాదు. కులం, మతం మనుషుల కల్పితాలు. యేసు సృష్టికర్త. ఆయన నీ కోసం పనిగట్టుకుని భూలోకానికి వచ్చాడు. మీకు తెలిసి చరిత్రలు ఎవరైనా ఉన్నారండి? ఫలానా కన్యక గర్భాన పురుష ప్రమేయం లేకుండా స్త్రీ సంతానంగా పుడతానని చెప్పి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫలానా ఊళ్ళో పుడతానని చెప్పి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బెత్లెహేమ్ అనే ఊళ్ళో పుడతానని చెప్పి బెత్లెహేములో పుట్టాడు. బా, ఎంత ఆశ్చర్యకరుడు. నజరేత్ అనే ఊళ్ళో పెరుగుతానని చెప్పి నజరేత్ అనే ఊళ్ళో పెరిగాడు. ఫలానా విధంగా నేను ఆశ్చర్యకార్యాలు చేస్తానని చెప్పి ఆశ్చర్యకార్యాలు చేశాను. నా వస్త్రములు నేను సిలువకు అప్పగించబడిన రోజు ఫలానా విధంగా చీట్లు వేయబడతాయని కూడా ప్రవక్తకు ముందే చెప్పి వ్రాయించాడు. నేను చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తానని హోషేయ ప్రవక్త ద్వారా సుస్పష్టంగా తెలియజేయించాడు. 4 చోట్ల పాత నిబంధనలో ఆయన పునరుద్ధానమును గురించి ప్రవచనం అన్నదే. ఏమండి, అసలు పుట్టకముందే ఫలానా విధంగా పుడతాను, ఫలానా ఊళ్ళో పుడతాను, ఫలానా ఊరిలో పెరుగుతాను, ఫలానా విధంగా మరణిస్తాను, మరణించి 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పిన చరిత్ర మానవ జాతి చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? ఈయన అందరిలాంటి మానవుడు కాదు. ఈయన సహజ మానవుడు కాదు. ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన దైవ మానవుడు. ఈయన నీ కొరకు నిలువెల్లా నలిగిపోయి రక్తధారలను చిందించాడు. యేసు నరుడు కాడు. ఆయన నరుడని మోసము పడకండి అని పితరులు పాడి వెళ్ళలేదా? అందరి గాడిన కట్టకండి, అందరితో పాటు ఆయన లెక్క కట్టకండి. ఆయన నీ కోసం వచ్చాడన్నా. ఈ రాత్రి నీ హృదయపు వాకిట నిలిచున్నాడు. పరాయి దేవుడు అనుకున్నావేమో, బ్రిటిష్ వాళ్ళ, అమెరికా వాళ్ళ, తెల్లవాళ్ళ దేవుడు అనుకున్నావేమో, కొన్ని కులాలకు సంబంధించిన దేవుళ్ళు అనుకున్నావేమో. కాదన్నా, ఆయన నీకు ప్రాణం పోసినవాడు. ఆయన నీ హృదయపు ద్వారము యొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. కొడుక, కూతురా, కుమార్తె, తలుపు తీరా, ఆయన తలుపు తీరా అన్న. అగ్నిగుండం నీ కొరకు రెడీగా ఉంది. మనిషి ప్రాణం పోక యేసయ్య 2వ రాక ఎవరు గ్రహించలేరు, తెలియదు. నీ ప్రాణం పోకముందే, నీవు మరణించకముందే యేసుని కలుసుకోవడం అత్యవసరం. ఇది మత ప్రచారం కాదు. ఇది నిన్ను అగ్నిగుండము నుండి తప్పించే ఏకైక మార్గం. యేసును అంగీకరించండి. ఈ ప్రాంత వాసులందరూ ఆ రాజ్యంలో రోడ్లు బంగారంతో వేయబడ్డాయి. రత్నములు, వజ్రములు, వైడూర్యములతో కూడిన మేడలు, బంగళాలు అక్కడ నిర్మించబడ్డాయి. అక్కడ చెట్లు నాట్యమాడుతూ పాటలు పాడతాయి. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. అక్కడ వ్యాధి లేదు, బాధ లేదు. ఆనందమే ఆనందం. అక్కడ రోగం, రొప్పు లేదు. అక్కడ సంతోషమే సంతోషం. ప్రభువును ఆరాధిస్తూ అంతము లేనంత కాలం ఆ మోక్షంలో, పరలోక రాజ్యంలో జీవించాలంటే యేసయ్య దగ్గరకు రా. ఇట్టగా చెప్తారులే మత ప్రచారం, మన వల్ల ఎక్కడ అవుద్ది అని కనుక పెడచెవిని పెట్టావో అగ్నిగుండంలో పడిపోతా. ఏంటి బెదరో వార్నింగ్ ఇస్తున్నావు అన్నాడు ఒక ఆయన. కాదన్నా, ప్రమాద హెచ్చరిక అన్నా. దేవుడు చెప్పమంటే చెప్తున్నావన్నా. ఒక కోణంలో వార్నింగ్ కూడానన్నా. లైట్ తీసుకోకన్నా, మీ పాదములు పట్టుకుని బ్రతిమాలుతున్నాం. యేసుని అంగీకరించండి, రక్షణ పొందండి. ప్రభు ఈ ప్రాంతం అంతటిని ఆయన రక్తధారలతో కడిగి శుద్ధీకరించి శిలువ త్యాగము వ్యర్థము కాకుండా ఆయన మరణ పునరుద్ధానపు అనుభవాలలోనికి తెచ్చి రక్షణానుభవంలోనికి నడిపించును గాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అమూల్యమైన వర్తమానాన్ని మనకు అందించిన పిల్లపై గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎత్తుబడిన వర్తమానం కొరకు దేవుని దాసులు అశోక్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
తదుపరి ఆశీర్వాదం దేవుని దాసులు పిలిపై గారు ఇస్తారు.